నా అసలు పేరు మీసాల గురప్ప, మా నాన్న పేరు ఆంబూతంకన్న, మా మామ పేరు దున్నపోతులేరయ్య, ఇంకొక మామ పేరు బరిగొడ్లు సాంబయ్య, మా మేనత్త పేరు ఏనుగులు గంగమ్మ. ఈ ఆంబూతులు దున్నపోతులు మీసాల మా ఇంటి పేర్లు కాదు, అవి ముద్దు పేర్లు అంటాయి. ఎంత చక్కని ముద్దు పేర్లు అవి. అడవి ఆడపిల్లల్ని కొంతమంది పట్టణాల్లో నగరాల్లో ఉన్నవాళ్ళు డబ్బులు ఎక్కువైపోయి జలసాగా అడవిలో ప్రవేశించి ప్రభుత్వ చట్ట వ్యతిరేకంగా అడవి సంపద, జంతు సంపద దూసుకెళ్ళిపోవడం కాకుండా అడవిలో కనబడినటువంటి మా అక్కల్ని, మా చెల్లెల్ని, అడవి ఆడపిల్లల్ని అతి దారుణంగా పాడు చేసే రోజులై. ఆ అడవిలో ఉన్నటువంటి ఆ దుర్మార్గుల చేత పాడు చేయబడి చనిపోతున్న మా అడవిలో ఆడపిల్లల్ని కాపాడుకోవటానికి నా కన్న తండ్రి, మా కుల పెద్దలు నాకు 5 రకాల పాముల విషయం పోషించారు. ఆ రోజుల్లో నా చేతుగోలతో నా ఒళ్ళంత ఇష్టమైపోయింది. ఆ రోజుల్లో నా చేతుగోలతో ఎవరిని గెలినా, ఎవరిని కలిసినా చనిపోయేవారు. ఇప్పుడు కాదు, మీరు కంగారు పడకండి, నేను చెప్పేది ఇప్పుడు జరిగింది చెప్తున్నాను. ఒక సభలో ఇలాగ చెప్తుంటే ఒక ముసలాం బైబిల్ తీసుకొని పారిపోయింది. ఈడికొద్దాను, వీడికో సాపకొద్దాను, ఏంటో గీలాతున్నాడని. కాబట్టి ఇప్పుడు జరిగింది. ఇక ఆఖరికి నేను చనిపోయే టైం వచ్చింది. అలాగ ఆడవాళ్ళని కాపాడుకున్న టైంలో నేను చనిపోయే టైం వచ్చింది. మా నాన్న భయంకర మాంత్రికుడు, మాంత్రికుజ్జుల వార్తీలను వాడు. అలాంటి మాంత్రికుడు మా నాన్న మంత్రాల వల్ల నా రోగం తగ్గల, ఆయుర్వేదం తగ్గలేదు, అడవి మందుల వల్ల తగ్గలేదు, ఇంగ్లీష్ మందుల వల్ల తగ్గలేదు. ఇక ఆఖరికి చచ్చిపోయే క్షణంలో ఎలీషా ఏలి అనే యూట్యూబ్ ఛానల్ని మీరు దాన్ని దర్శిస్తే మీకు అందులో పాటలు ఉంటాయి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి అప్పటికప్పుడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మీతో ఉండే భాగ్యాన్ని యేసు ప్రభు నాకు ఇచ్చినందుకు నా ప్రాణానికి ప్రాణమైన మన ప్రభుని యేసుక్రీస్తు పాదాలకు వందలదిగా, వేలాదిగా, లక్షలదిగా, కోట్లాదిగా నా శిరస్సు ఉంచి ముందుగా మన ప్రభు అయిన యేసయ్య పాదాలు వందనించుకుంటున్నా. మన ప్రభుని యేసుక్రీస్తుకే మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. నోటితో చెప్పండి ఆమెనని. ఈ మధ్య చాలామంది కరోనా వచ్చిందని చెప్పి ముక్కుతో చెప్తున్నారు. చాలా ఊర్లో కూడా ముక్కుతో చెప్తున్నారా? ఈ రాత్రి యేసయ్య మనల్ని దీవించునుగాక. చాలా డబ్బు ఖర్చు పెట్టి నా కొరకు ప్రార్థించి ఈనాటి సభకు ఇక్కడ రప్పించినటువంటి పొన్నేకల్ ఎలీషా పాస్టర్ గారికి నా హృదయపూర్వక వందనించుకుంటున్నాను. చాలా మంచి దైవజనుడు, దేవుని సన్నిధానంగా ఆయనకి నాకు కొన్ని సంవత్సరాల పరిచయం ఉంది. మంచి ఆత్మీయుడు, ఆత్మీయ కుమారుడు, చక్కని సంఘాలు, సేవ, పరిచర్య. కరోనా లేని టైంలో చాలా ప్రాంతాల్లో నన్ను తీసుకెళ్ళి మీటింగ్ పెట్టించాడు. వందల వేల మందికి సువార్త అందించాడు ఆయన. మరి ఆయనతో కలిసి ఈరోజు రావడం కేవలం ఆయన మీద నాకున్న ప్రేమతోనే. ఎక్కడో విశాఖపట్నం నుంచి నేను బయలుదేరి వచ్చాను. రేపు ఉదయం మళ్ళీ నేను విజయవాడ నుంచి అంటే మచిలీపట్నం అక్కడ మ్యారేజ్ చేయాలి, వివాహం చేయాలి, అక్కడ పెళ్లి చేయాలి. నేను చేయకపోతే వాళ్ళు నా పెళ్లి చేస్తా అని చెప్పారు. ఎందుకంటే వాళ్ళు అసలే పోలీసు వాళ్ళు. ఫస్టే నేను అంటే మా అందరూ రక్షించబడ్డాడు ఆయన బాబు. ఈ దీనుడు ప్రార్థన ద్వారా ఈ బాగానే ఉందిగా. ఈ దీనుడు ప్రార్థన ద్వారా దేవుడు ఆయనకు ఉద్యోగం ఇచ్చాడు. పోలీస్ సైడ్ ఆయన. మీరందరూ మూతులు వేసుకున్నారు మాస్కులు, కానీ నేను దీనికి వేసాను మాస్క్. ఈ దీనుడు ప్రార్థన ద్వారా ఆయనకు పోలీసు జాబ్ వచ్చింది. ఆ సందర్భంగా పెళ్లి కూడా నన్ను చేయమన్నాడు. చేయకపోతే నాకు పెళ్లి చేస్తున్నాడు. అందుకని ఇప్పుడు అంత బిజీగా ఉండి కూడా మీ మధ్యకు రావడం కారణం ఏంటంటే ఎలీషా గారి మీద నాకున్న ప్రేమ అలాంటిది. కాబట్టి వారిని ఇంకా దేవుడు బహుగా దీవించునుగాక. వారిని, పాస్టమ్మ కానీ, సంఘాన్ని, అలా వాళ్ళ బృందం అంతా నేను చూడగా నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా మంచి యవనస్తుని సంపాదించుకున్నాడు. మరి ఆ బిడ్డలు తలుచుకుంటే ఆయన యూట్యూబ్ పెట్టారు, అన్నీ పెట్టేశారు.
అలాగనే ఈ స్థానిక పాస్టర్ గారు మిఖాయిలయ్య గారు ఇక్కడికి వచ్చిన కాడి నుంచి నన్ను చాలా ప్రేమ చూశారు. మరి మీకు చెప్పాలిగా, చాలా అంటే చాలా. నిజంగా నేను కోడి మాసాలు, మేక మాసాలు, ఆ మాసాలు తినడం మర్చిపోయాను. అంటే తినట్లేదు. ఇప్పుడు నాకు వయసు 60 సంవత్సరాలు. మీరు నమ్మండి, నమ్మకపోండి. 60 సంవత్సరాల వయసు నాకు. మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ వచ్చేసారు. మా పాస్టమ్మ చెప్పింది తినొద్దని. ఆమె చెప్పడం నేను కూడా తినట్లేదు. రాగానే అమ్మాయికి చెప్పాను, పాస్టమ్మకి ఆత్మీయ కుమారు చెప్పాను, అమ్మాయి తిన్నామండి. చాలా ఏడ్చింది. అయ్యా నీకోసం మేము ఎంత ఒక 2 కోళ్ళు కోసేసాం, ఎన్ని చేసాం అసలు, అది తినమంది. లేదమ్మంటే పప్పు అని ఏదో ఉండిందమ్మా. చాలా మంచిగా బాగా అలసిపోయాను, నిద్ర లేదు. ప్రయాణం తెల్లవారుజాము 4 గంటలు లేచి కొద్దిగా అలాగా ప్రయాణం చేసుకుని నిదానంగా రావడం జరిగింది. ఏదైనప్పటికీ సకాలంగా వచ్చే భాగ్యం దేవుడిచ్చాడు. తర్వాత అయ్యగారు అమ్మగారు నన్ను చాలా ప్రేమ చూశారు. వారికి కూడా నా వందనాలు ఎంచుకుంటున్నా, స్థానిక పాస్టర్ గారికి, అలా కూడిన అయ్యగారులందరికీ నా వందనాలు. ముఖ్యంగా జోసెఫ్ గారు, అసలు పేరేంటి శివయ్య, ఆయన సాక్షి పడిన మా సర్కస్ వారు పాముల ఎప్పుడు ఏనాడు రంప డక్కల నక్కల చెంచు గంగలు అసలు బండోలు బండు సర్కస్ వారు అమ్మా. ఇక ఇలా చెప్పాలంటే దాకా 18 రకాల వెనకబడిన జాతులు మనకి. కానీ ఆయన సాక్ష్యం సేమ్ మా నాన్న అనుభూతంగా అంతే. పిచ్చ తాగుడు తాగేవాడు, పిచ్చ కొట్టుడు మమ్మల్ని. అసలు మా జీవితాలు నాశనం అయిపోవడం కారణమే తాగుడు. తాగుడు ఎక్కువైపోయింది, బాగా తాగేవాడు. మా తాతకి 3 అన్నదమ్ముళ్ళు, మధ్యలోడు మా నాన్న. మా భద్రాచలం అడవుల్లో దున్నేవాడిది భూమి ఉన్నట్టు మా తాతకి దాదాపుగా అక్కడ భూమి ఉంది, ఇప్పుడు ఉంది. కొడుకులకి పనిచేశాడు. అందరూ ఆ 3 తాగిపోతలే. కానీ మా పెదనాన్న చిన్నాన్న వాళ్ళు వాళ్ళ మంచి తాగిపోతులు రకాలు ఉన్నారు. ఎంత తాగినా వాళ్ళ ఆస్తులు కాపాడుకున్నారు. కానీ మా నాన్న భూతం కన్నా మొత్తం అంతా అమ్మేసేసాడు. 5 పిల్లలు నడు రోడ్లు పెట్టాడు. నాకు 2 అక్కలు 2 అమ్మలు. ఏం తింటా గతి లేదు. అలాంటి టైంలో చనిపోయే ముందు ప్రభు నమ్ముకున్నాడు, ఏడిచాడు, మిమ్మల్ని అర్ధందరూ వదిలి వెళ్ళిపోతున్నానని. ఈ లోక తండ్రి తాగి మమ్మల్ని తీసుకెళ్ళి రోడ్లు పెట్టాడు. మా అక్కలకి పెళ్ళిళ్ళు కూడా చేయలేదు. అంటే తర్వాత చేశాడులే, చాలా బాధ వేసింది. ఈ లోక తండ్రి తాగి మమ్మల్ని వదిలేశాడు, నడు రోడ్డు పెట్టాడు. పరలోకపు తండ్రిని నమ్ముకున్నాం. అందరికంటే ఉన్నతమైన స్థితిలో దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. కనుక మళ్ళీ మా చిన్నన్నయ్య ఈయనలాగే పిచ్చ తాగబోతాడు. రోజుకి 4 సార్లు కొడితేనే మా వదిన్ని ఆనందంగా నిద్రపోయేవాడు. ఈయన ఒక్కసారే ఆయన 4 సార్లు కొట్టేవాడు. ఒకసారి మా వదిన ఆ రోజుల్లో గింజి అన్నం ఉండేవాళ్ళు, అంటే నీళ్ళు ఎక్కువ పెట్టి దాన్ని ఏమంటారు మామూలుగా అత్తేసరు అన్నది, అత్తకేసరు అలాంటివి ఉండేవాళ్ళు. ఆ నీళ్ళు అది గింజల అన్నం వండుస్తుంటే వంచేసింది మొత్తం. వెనకాలకు చొక్క తందినాడు మా వదిన్ని. మా వదిన మొహం వెళ్ళి గింజలు పడింది. పాపం మొహంద కాలిపోయింది. అంత భయంకరమైన మనుషులు మేము. నిజంగా నేను చెప్తుంటే మా వాళ్ళు గుర్తొచ్చారు. నిజంగా ఆయన సాక్షి ఉంటుంటే నాకు ఇందాక అక్కడ అలా పడుకున్న కళ్ళ మీద వచ్చేసింది నాకు. ఎంత ఘోరమైన సాక్ష్యం ఉంటుంది. మామూలు ఆయన చెప్పింది 4 మాటలు చెప్పాడు. అసలు మా జాతి ఎంత ఉందో. నేను సర్కస్ చేస్తాను, మామూలు చేయను. సర్కస్ వాళ్ళకే మాస్టర్ నేను. చెట్లు పొట్టలు ఎగిరిపోయి క్షణాలు ఎగిరిపోతాను నేను. అలాంటి మాకు తెలుసు, మా పరిస్థితులు మా విధానాలు బాగా తెలుసు. సరే, నేను ఈ రాత్రి మీతో అది వేరే బయట పెడదాం అనుకున్నారు, కానీ పరిస్థితులు బాగలేక, రోజులు బాగలేక, పరిస్థితులు బాగలేక దేవుడు చేసిన మహాకరుణ అంటే 3వ కరుణ. ఇది 3వ కరుణ అంటది. ఫస్ట్ది సగమంది పోయారు,
రెండోది పాస్టర్లు ఎక్కుపోయారు. ఫస్ట్ దానికి మామూలు జనం పోతే రెండో దానికి పాస్టర్లు, పూజారులు, అదే సాయిబులు, బోధకులు మాత్రం చచ్చిపోయారు ఎక్కువ. మా ప్రాంతాలు ఎక్కువ చచ్చిపోయారు పాస్టర్లు. ఈ మూడో దానికి ప్రజలకు అర్థమైపోయింది ఏంటంటే వచ్చి వెళ్ళిపోతుంది, అది మమ్మల్ని ఏం చేద్ది, రాయే చూసుకుందాం అన్న టైప్లో ఉన్నారు. కాబట్టి ఇదివరకు రెండు దాంట్లో కూడా జాగ్రత్తగా అన్నీ లాక్డౌన్ పెట్టారు. ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లే. అయినను మన జాగ్రత్తలు మనం ఉండాలి కాబట్టి పరిస్థితులను బట్టి ఈ మందిరంలో పెట్టాల్సి వచ్చింది. రాబోయే రోజుల్లో అయ్యగారు కోరిక ప్రకారంగా ఊరు జనంలో పెట్టి అన్నుల ముందు మా ఇద్దరు సాక్ష్యాలు, ఈయన కూడా లాక్కరండి. అప్పుడు ఈయన సాక్ష్యం తాగుబోతులకు బాగా పనిచేసింది. కాబట్టి ఆ రీతిగా దేవుడు ప్రభుత్వం అయితే రాబోయే రోజుల్లో గొప్ప కార్యం దేవుడు జరిగించును గాక. రండి. పాస్ట్ గారేనా? కోదాడ పాస్ట్ గారా? రండి అమ్మ రండి. వాళ్ళు మీరు పని చేస్తారు ఏమనుకోకుండా కొద్దిగా జరగండి, కొద్దిగా వెనకోలు జరిగి అమ్మా మీరు నాయకులు తిరగండి రా, అద్ది అడ తిరగండి. మీరు కూడా నాయకులు తిరగండి. నేను ఎటు ఉన్నాను? ఒకసారి ఒక సభలో ఒక ఆమె ఇలాగ చూసి అలాగెళ్ళిపోయింది ఇంటికి. ఒక ఆయన ఏమో ఈ బల్ల గురించి ఇటు చూశాడు, అట్టాగెళ్ళిపోయాడు ఆయన. అందుకని మేడలు సరి చేసుకోండి. ఈ సమయంలో ఒక చిన్న పాట పాడుకొని నా జీవితంలో రాసిన మొదటి పాట పాడన వద్దా? ఒకప్పుడు నేను పాటలు పాడితే గాడిదలు, కుక్కలు, పందులు కూడా పెరిగెత్తాయి. అలా ఉండేది నా స్వరం. మరి ఏం బాధపడకండి, ఎందుకంటే ఒకప్పుడు అడవి మనిషిని, విశ్వ మనిషిని. దేవునికి స్తోత్రం. ఏం చేసావు? ఏదైనా జాతర ఉంటాడా? అడవుల్లో ఉన్నటువంటి మా అడవి ఆడపిల్లల్ని కొంతమంది పట్టణాల్లో, నగరాల్లో ఉన్నవాళ్ళు డబ్బులు ఎక్కువైపోయి జలసాగా అడవిలో ప్రవేశించి ప్రభుత్వ చట్ట వ్యతిరేకంగా అడవి సంపద, జంతు సంపద దూసుకెళ్ళిపోవడం కాకుండా అడవిలో కనబడినటువంటి మా అక్కల్ని, మా చెల్లెల్ని, అడవి ఆడపిల్లల్ని అతి దారుణంగా పాడు చేసే రోజులై ఆ అడవిలో ఉన్నటువంటి ఆ దుర్మార్గుల చేత పాడు చేయబడి చనిపోతున్న మా అడవిలో ఆడపిల్లలను కాపాడుకోవటానికి నా కన్న తండ్రి, మా కుల పెద్దలు నాకు 5 రకాల పాముల విషయం పోషించారు. ఆ రోజుల్లో నా చేతుగోలతో నా ఒళ్ళంత ఇష్టమైపోయింది. ఆ రోజుల్లో నా చేతుగోలతో ఎవరిని గిలినా, ఎవరిని కలిసినా చనిపోయేవారు. ఇప్పుడు కాదు, మీరు కంగారు పడకండి. నేను చెప్పేది ఇప్పుడు జరిగింది చెప్తున్నాను. ఒక సభలో ఇలాగ చెప్తుంటే ఒక ముసలాం బైబిల్ తీసుకొని పారిపోయింది. ఈడికొద్దాను, వీడికో సభకొద్దాను, ఏంటో గీలాతున్నాడని. కాబట్టి ఇప్పుడు జరిగింది. ఈ గట్టి ముందు అయ్యేమన్నానేమో. కాబట్టి ఇక ఆఖరికి నేను చనిపోయే టైం వచ్చింది. అలాగ ఆడవాళ్ళని కాపాడుకున్న టైంలో నేను చనిపోయే టైం వచ్చింది. నా అసలు పేరు మీసాల గురప్ప, మా నాన్న పేరు ఆంబూతాం కన్నా, మా మామ పేరు దున్నపోతులు ఎరయ్య, ఇంకొక మామ పేరు బరిగొడ్లు సాంబయ్య, మా మేనత్త పేరు ఏనుగులు గంగమ్మ. ఈ ఆంబూతులు, దున్నపోతులు, మీసాల మా ఇంటి పేర్లు కాదు, అవి ముద్దు పేర్లు అంటాయి. ఎంత చక్కని ముద్దు పేర్లు అవి. కాబట్టి మా నాన్న భయంకర మాంత్రికుజ్జుల వార్తీలను వాడు. అలాంటి మాంత్రికుడు మా నాన్న మంత్రాల వల్ల నా రోగం తగ్గల, ఆయుర్వేదం తగ్గలేదు, అడవి మందుల వల్ల తగ్గలేదు, ఇంగ్లీష్ మందుల వల్ల తగ్గలేదు. ఇక ఆఖరికి చచ్చిపోయే క్షణంలో చక్కని యేసయ్య నాకు దొరికాడు. ఇక నేను చచ్చిపోయే క్షణంలో చక్కని యేసయ్య దొరికాడు. 84లో ప్రభు నన్ను స్వస్థపరిచాడు, రక్షించాడు, రక్షణ ఇచ్చాడు. 1989 వరకు ఈ మధ్యలో దేవుడు నాకు వివాహము, ఉద్యోగం కూడా వచ్చింది. నాకు నేను చదివిన చదువుకి స్టేట్ బ్యాంకులో జాబ్ వచ్చింది విజయవాడలో. ప్రభు చెప్పాడు ఆ జాబ్ కోసం కాదు, నా సేవ కోసం బతికించుకొని సేవ చేయమన్నాడు. ఆ జాబ్ వదిలేసి 90 నుండి పరిపూర్ణ సేవకుడుగా మన భారతదేశంలో ఒక్క జమ్మూ కాశ్మీర్ తప్ప ఇండియా మొత్తం తిరుగుతూ మన లక్షల మంది, కోట్ల మందికి దీనుడు సాక్ష్య సువార్త అందించగా, మార్కు సువార్త
15 ప్రకారంగా సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించు, భూదిగంతల వరకు నువ్వు నా సాక్షిగా జీవించు. ఈ వాగ్దానాలతో ఇండియా మొత్తం తిరిగే భాగ్యం దేవుడిచ్చాడు. లక్షల మంది యేసు ప్రభుని తెలుసుకుని రక్షించబడ్డారు. కొన్ని వేల మంది బాప్తిసాలు పొందారు ఈ దీనుడు సాక్ష్య వాక్యం ద్వారా. ఈ వయసులో ఇంకా దేవుడు వయసు ఉన్నంతకాలం, నా ప్రాణం ఉన్నంత వరకు ఆయన సాక్షిగా జీవించాలని ఆశ నాకు. అమ్మా, ఒకప్పుడు పాటలు కూడా రాను నేను. దేవుడు నాకు సంగీతం తెలియదు, పాటలు తెలియదు, ఏమీ తెలియదు. అలాంటి నన్ను సంగీతమును ఆ పాటలు పాడుతున్నప్పుడు అనేక సభల్లో చాలామంది, నేను మా అమ్మాయిలు కూడా మంచి పాట పాడతారు. ఆ పాటలు చాలామంది సినిమాలకు వచ్చి పాడమన్నారు, సినిమా పాటలు పాడమన్నారు. సినిమా పాటలు పాడితే కోట్లు ఎత్తన్నారు. ఈ కోట్లు కాదు, డబ్బు కోట్లు. ఈ స్వరము, ఈ రాగము, ఈ మాటలు, ఈ ప్రాణము నా దేవుడు ఇచ్చాడు. చచ్చిపోయే వరకు ఆయన గురించి మాట్లాడతాను, ఆయన గురించి, యేసయ్య గురించి అని పాటలు పాడతాను. చచ్చిపోయేటప్పుడు కూడా నవ్వుతూ, చిరునవ్వుతూ యేసయ్య కొరకు బ్రతకాలి, ఆయన కోసం పాడాలి, ఆయన కోసం చెప్తూనే చనిపోతాను. దేవుని స్తోత్రం. అంతే. అందుకని ఒక పాట, అడవులు పుట్టిన మాకు చూడండి ఎంత చక్కని పాపం. ఆయన చదువు కూడా లేదు, వాళ్ళు కూడా రావు. ఒక్క రోజున బళ్ళడికి పెట్టావా? పెడితే ముందు ఆయన కొట్టేవాడివి, మాస్టర్ తాగొచ్చి. సరే, ఈ మైనర్, ఈ మైనర్ కొద్దిగా సాగి పెట్టుకో, కొద్దిగా వాళ్ళు తెప్పించుకోండి. ఇంకా పెంచు. ఓకే. సావైనా బ్రతుకైనా నీ కొరకే దేవా, నీ సాక్షిగా నేను జీవింతునయ్యా. ప్రభువా కాచితివి ఇంత కాలం, కాచితివి ఇంత కాలం. ఘోరపు విషమేనయ్యా, మనిషిగా పుట్టిన సర్పనయ్యా. నా నిలువెల్ల ఘోరపు విషమేనయ్యా, ఇలకు మనిషిగా పుట్టిన సర్పనయ్యా. పాపము కడిగా భూలే విషము విరిచావులే, పాపము కడిగా భూలే విషము విరిచావులే. నన్ను మనిషిగా ఇలా నీవు నిలిపావులే, క్రీస్తు దాసుగా పేరు పిలిచావులే. ప్రభువా కాచితివి
యేసయ్యా కాచితివి ఇంతకాలం. చావైన బ్రతుకైన నీ కొరకే దేవా, చావైన బ్రతుకైన నీ కొరకే దేవా, నీ సాక్షిగా నేను జీవింతునయ్యా, నీ సాక్షిగానే జీవింతునయ్యా ప్రభువా. కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం. కోరి బలచావు నా బ్రతుకు మలచావయ్యా, మరణ ఛాయలు అన్నిటినీ విరిచావయ్యా. కోరి బలచావు నా బ్రతుకు మలచావయ్యా, మరణ ఛాయలు అన్నిటినీ విరిచావయ్యా. నన్ను తలచావులే మరి పిలిచావులే, నన్ను తలచావులే మరి పిలిచావులే, అరచేతుల్లో నన్ను చెక్కుతున్నావులే, అరచేతుల్లో నన్ను చెక్కుతున్నావులే ప్రభువా. కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం యేసయ్యా కాచితివి ఇంతకాలం. ఒక్కసారి అందరు లేచి నిలబడండి. అందరు ఇస్తున్నాడు. బాధలు బాపితివి నీవేనయ్యా, కన్నీరు తుడిచితివి నీవేనయ్యా. బాధలు బాపితివి నీవేనయ్యా, ఆ కన్నీరు తుడిచితివి నీవేనయ్యా. నన్ను దీవించితివి, నన్ను పోషించితివి, నన్ను దీవించితివి, నన్ను పోషించితివి, నీ కౌగిల్లో నన్ను పెంచుతున్నావుని, నీ కౌగిల్లో నన్ను పెంచుతున్నావుని ప్రభువా. కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం యేసయ్యా కాచితివి ఇంతకాలం. చావైన బ్రతుకైన నీ కొరకే దేవా, చావైన బ్రతుకైన నీ సాక్షిగా నేను జీవింతునయ్యా, నీ సాక్షిగా నేను జీవింతునయ్యా
స్తోత్రం. అందరు కూర్చోండి, అందరు కూర్చోండి. అయితే టైము కరెక్ట్గా 12 అయింది. ఇదే 1 గంట అయింది, అదే 12 అయింది. మరి ఎప్పుడు దాకా చెప్పి ఎప్పుడు ముగించాలో నాకు తెలియదు. ఎంతసేపు చెప్పమంటారు? ముందు స్థానిక పాస్టర్ గారు రిలీషగా చెప్తే, తెల్లారిందా చెప్తే మా జోసెఫ్ గారు ఎటు వెళ్తాడు? మరి రేపు నా పెళ్లి సంగతి ఏంటి? కొన్ని మాటలు చెప్పుకుందాం. నాకు చాలా నచ్చింది టైం, కరెక్ట్గా 12:30. మరి ఆ గడియారం ఎవరు కొనిచ్చారో తెలియదు. గడియారం కొనిచ్చిన వారే టైం మార్చండి. నేను ఒకసారి ఒక మీటింగ్ వెళ్ళా, 11కి టైం ఇచ్చారు నాకు మధ్యాహ్నం. అయ్యా 2 గంటలకు ముగించమన్నారు. సరే అన్న. 4 అయినా అది 11 దగ్గర ఉంది. అది నా కాలు నొప్పులు వచ్చి ఇంకా అసలు టైం అవ్వట్లేదు. అక్కడ ఇంతకు ఒక చిన్న ప్రశ్న మీకు. నా సాక్ష్యం అసలు తెలియని వారు, వినని వారు, ఇప్పుడే నా మొఖం చూసిన వాళ్ళు చేతులు ఎత్తండి. తర్వాత ఇప్పుడు అసలు ఇదే ఫస్ట్ చోట నా మూతి మొహం చోట ఇదే ఫస్ట్ అలా. అవునండి, అవును. అదే పసకా పండగ వచ్చాగా. అంటే ఆ పండగ ఎత్తొద్దా? చాలా మంచివాడు నువ్వు. అవునయ్య అంటలా ఏది పండగ అప్పుడు నాకు ఎందుకు అంటే కడుపు మండిపోతామండి ఆ పండగ అంటే. మంచిది. చాలా దింపునా, దింపులే, చాలాసేపు ఎత్తావు. ముందుగా ఒక్క వాక్యం మనం చదువుకొని ముందుకెళ్దాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం. బైబిల్ ఉన్నవారందరూ బైబిల్ తీయండి. బైబిల్ లేని వారు మీ పక్కవారు బైబిల్ చూడండి. చదువు లేని వారు మాత్రమే నా మోకం చూస్తుండండి. ఎంత తెల్లగా ఉన్నాను. ఇర్మియా 17:7 ఒక్క మాట. చాలా అయ్యారు. దానికంటే 5 నుంచి చదవండి. 5 నుంచి. చాలు. యెహోవాను నోటితో చెప్పండి, నోటితో, ముక్కుతో కాదు. మూతికి మాసుకున్నా పర్లేదు, చెప్పండి. యెహోవాను యేసయ్యను నమ్ముకున్నవారు ధన్యులు. కొందరు అత్తలు నమ్ముకొని పాడయ్యారు, కొందరు కోడలు నమ్ముకొని పాడయ్యారు. కొంతమంది భర్తను నమ్మి భార్య నమ్మి పాడయ్యారు. కొందరు ప్రియులు నమ్ముకొని ఆలుపాడయ్యారు. ధనము నమ్ముకున్నవాడు పాడయ్యాడు. కులం నమ్ముకున్నాడు కూళ్ళో చచ్చాడు. మతం నమ్ముకున్నాడు మతలేక పారిపోయాడు. కానీ యేసు ప్రభు నమ్ముకొని పాడైపోయాను అని చెప్పగలిగిన వాడు ఈ ప్రపంచంలో ఒక్కడు లేడు. ఎవరు ఉన్నారా? మీలో ఉన్నారా? ఎవరో కొంతమంది చెప్పుకుంటా యూట్యూబ్లో. కానీ మనం ఉన్నామా? దేవుని నమ్ముకొని బాగుపడ్డాం. దేవునికి స్తోత్రం. నేను ఎంత బాగుపడ్డాను ఇప్పుడు. ఆయన చూడు, జోసెఫ్ ఎంత బాగుపడ్డాడు తాగుడు నుంచి. అలాగే నేనెంత బాగుపడ్డాననేది కొద్ది నిమిషాలు మీరు కూడా ధైర్యంగా. అయ్యగారులు ఏం చెప్పారు తెలుసా? నీ ఇష్టం అని అన్నారు. ఎలీషా గారు నీ ఇష్టం అన్నారు. మరి మిఖాయిల్ గారేమో తెల్లవాదులు అన్నాడు. ఆ మాటలు మీకు అంత భయం వేసి ఉంటుంది, అంతసేపు చెప్తాడా అని. కొంతమంది ఇంటికాడ చెప్పొచ్చుంటారు, ఇప్పుడే వస్తాను చూస్తుంటారు. మరి మిమ్మల్ని కూడా అర్థం చేసుకోవాలి కదా. కొన్ని ముఖ్యమైన మాటలు. మన భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు, ఇటీవల ఏర్పడిన రాష్ట్రం మేరే తెలంగాణ. ఈ తెలంగాణ అనేది దేవుడిచ్చిన గొప్ప వరమే. ఈ తెలంగాణలో ఖమ్మం జిల్లా, ఇది ఖమ్మం జిల్లా కదే. ఈ ఖమ్మం జిల్లాకి శివారు భద్రాచలం నుంచి 70 కిలోమీటర్ దూరంలో కొంట అనే ఊరు నా జన్మస్థలం. ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ 4 రాష్ట్రాలు కలిసినటువంటి ప్రాంతమే అడవి ప్రాంతం. ఈ అడవిలో 18 రకాల అడవి మనుషులు జీవిస్తారు. ఈ అడవి చాలా భయంకరమైనది.
మీ అందరికీ ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు ఉన్నాయా లేవా? నేను ఎప్పుడన్నా ప్రశ్న వేసినప్పుడు నోటితో చెప్పండి. ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఉందంటే మనం ఖచ్చితంగా ప్రభుత్వ జనాభా లెక్కలు ఉన్నట్ట లేనట్ట? మాకు ఆధార్ కార్డు తెలీదు, రేషన్ కార్డు తెలీదు, కరెంటు తెలీదు, టీవీ తెలీదు, సెల్ ఫోన్ తెలీదు, కనీసం వస్త్రాలు కట్టుకోవాలి తెలియదు, డాక్టర్లు తెలీదు, నర్సులు తెలీదు. అమ్మా ఎవరు మాకు తెలియదు, ప్రభుత్వం కూడా తెలియదు. నేను కేసీఆర్ని, నేను జగన్ని, ఆల్ తెలీదు. మెగాస్టార్ చిరంజీవి గారు, మిగతా ఏ సినిమాలు తెలియదు, అసలు సినిమాలు తెలియదు మాకు. అలాంటి ఆ ప్రభుత్వ జనాభా లెక్కలో లేని మమ్మల్ని యేసయ్య లెక్కలో ఉంచుకున్నాడు. ఈరోజు ఈ రాత్రి నీ అత్తింటోళ్ళు, పుట్టింటోళ్ళు, పక్కింటోళ్ళు, ఎదిరింటోళ్ళు ఎవరు నేను లెక్కలో పెట్టుకోలేకపోయినా యేసయ్య నేను లెక్కలో ఉంచుకున్నాడు. దేవునికి స్తోత్రం. నిన్ను లెక్కలో ఉంచుకోవాలని దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. ఈ సభలో కూడా ఆయన పెట్టాడు. మన ప్రవీణ్ కూడా, నేను అక్కడ తల్లాళ్ళు దిగాను, తల్లాళ్ళు దిగి తల్లడిల్లిపోకుండా నాకంటే ముందు ఒక అరగంట ముందు వచ్చి నన్ను లాక్కొని వచ్చి ఇక్కడ పడేశాడు. చాలా బాగా చూశాడు నిజంగా. మీ శిష్యుడే గారు చాలా అక్కడ రాగానే ఎత్తి తీసుకెళ్ళి ఓటలో పడేశాడు. పాపం నన్ను చూసి నా మొఖం చూసి ఏడిశాడు ఆయన. ఇలాగ అయిపోయాయి గారని. ఒకప్పుడు చూసి ఎంతలా ఉన్నారు మీరు, మీ బొగ్గలు ఎంత ఉండే, నా బొగ్గలు చూసాడు అన్నమాట. తగ్గిపోయాయి గారు పాపం అని చెప్పి ఆ వాటర్లో పడేసి నాకు కావాల్సిన ఇచ్చి తీసుకొచ్చాడు. వందనాలు మర్చిపోయాను, ఎందుకంటే మళ్ళీ ఇంకోసారి తీసుకురావాలని చెప్పాలి నేను. అడవిలో ఉన్నటువంటి ఆ ప్రజల విధానాలు చాలా భయంకరం. ఈ 18 మనుషులకి అడవిలో, ఈ 4 రాష్ట్రాల అడవిలో ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు పేరే పంచమ దేవత అని, అడవి దేవుడని. ఎవడో ఒక మతోన్మాది, ఎవరు చెప్పారో తెలియదు కానీ ఆ దుర్మార్గులు మా పెద్దలకు చెప్పారంట, ఫస్ట్ పుట్టిన ఆడపిల్లల్ని, మగపిల్లల్ని మీ అడవి దేవుడికి బలిస్తే మీ అడవి దేవుడు మీ అడవి జాతిని చల్లగా కాపాడతాడని ఎవడో చెప్తే, ఆ మతోన్మాదులు చెప్పిన మాటలు వీళ్ళు విని మా జాతి అలాగే నడుస్తూ ఉన్నారు. ఫస్ట్ పుట్టిన ఆడపిల్లని, మగపిల్లల్ని కన్న తల్లిదండ్రులే 7 సంవత్సరాలు పెంచి ఆ పిల్లల్ని తీసుకొచ్చి అడవి దేవుడి దగ్గర అప్పచెప్తారు. అక్కడ కొందరు మాంత్రికులు ఆ పసిబిడ్డలను పట్టుకొని తీసుకొని ఆ పిల్లల్ని తీసుకెళ్ళి అడవి దేవుడి దగ్గర ముందు ఒక చెక్క ఉండదు, చిన్న చెక్కలాగా, దాని మీద బొక్క బొరలకు పొడుగబెట్టి ఒక మాంత్రికుడు ఆ పసిపిల్లలకు నడు మీద కాలేసి గట్టిగా తొక్కుతూ ఉంటాడు. జలపనవుతాయి కరిపించకండి కొరే వాతం గురయ్య, మమ్మల్ని సంపొద్దన్న విడిచిపెట్టరు. ఇంకొక మాంత్రుడు వస్తాడు, వచ్చి ఒక తాడు తీసుకొచ్చి ఆ పసిపిల్లలకు 2 పాదాలను గట్టిగా కట్టేసి ఆ తాడుని తీసుకెళ్ళి చెట్టు కొమ్మకేసి రెడీగా ఉంటారు. ఇంకొక మాంత్రుడు వచ్చి కత్తి తీసుకొచ్చి బలంగా చిన్నారి పిల్లల మెడ పెట్టి బలంగా నరకగానే ఒక్క క్షణంలో మెడ కట్టి అయిపోయి, పిల్లల మెడ కట్టి అయిపోయి ఆ తలక ఎగిరి అడవి దేవుడి దగ్గర పడి అలా ఫిక్స్ చేస్తారు. వెంటనే నడి మీద కాలు తీసేస్తారు. ఆ తాడుని బలంగా కిందకు లాగుతుంటే చిన్నారి పిల్లలకు కాళ్ళకు కట్టబడిన తాడు పైకి లెగుస్తుంటే ఆ తాడుతో పాటుగా చిన్ని పిల్లల యొక్క చిన్నారి పిల్లల పాదాలు కూడా పైకి లెగుస్తూ ఉంటాయి. తలక లేని ముండు గజగజ కొట్టుకుంటుంది. మనం కోడు తలకని కోసి వదిలిస్తే, కొన్ని జంతువులు తలకలను కోసి వదిలిస్తే ఎలా కొట్టుకుంటాయో అలాగా పిల్లల శరీరాలు కొట్టుకుంటాయి. ఆ దృశ్యం చాలా భయంకరంగా ఉంటుంది. ఆ దృశ్యం చూసిన ఆ పిల్లల కన్న తల్లిదండ్రులు ధ్యానం చేస్తారు, ఆనందిస్తారు. అబ్బా, మా అడవి దేవుడు ఎంత గొప్పోడు, మా అడవి పిల్లల్ని బలి తీసుకున్నాడని సంతోషంగా డ్యాన్స్ చేస్తూ ఆనందిస్తూ ఆ స్థలానికి వస్తారు. అప్పటికి పిల్లల శరీరాలు పైకి వెళ్ళిపోతాయి. నరకబడిన మెడ నుంచి కారుతున్న తమ కన్న బిడ్డల రక్తాన్ని, కన్న తల్లిదండ్రులే తమ కన్న బిడ్డల రక్తాన్ని దోషులతో ఆనందంగా పట్టుకొని మోకానికి రాసుకుంటారు. కొందరైతే కన్న బిడ్డల రక్తాన్ని త్రాగేసి కుర్రు వెళ్ళిపోతుంటారు. అట్టి జాతుల నుంచి యేసయ్య మమ్మల్ని రక్షించాడు. దేవునికి
ఆ ప్రాంతంలో మా అమ్మ నాన్నకు 6 సంతానం. నాకు 3 అన్నలు 2 అక్కలు. నేను లాస్ట్ వాడిని. మా అమ్మ నాన్నకు పుట్టిన ఫస్ట్ కొడుకు మా పెద్దన్నని అట్టాగే అడవి దేవుడికి బలిచ్చేశారంట. ఇంకా నయ్యం, నేను ముందు పుట్ల నన్ను చూడాలి. దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడంటే, నేనే కానీ ఫస్ట్ కొడుకుగా పుట్టున్నట్లయితే ఆ జీవం లేని దుష్ట శక్తికి బలైపోయేవాడిని. చివరి కొడుకుగా పుట్టాను కాబట్టి క్రీస్తుకు సాక్షిగా, యేసుకు సాక్షిగా, సజీవ సాక్షిగా ఈ ప్రపంచమంతా అవసరమైతే యేసు క్రీస్తు కొరకు అత్త సాక్షిగా మారడానికి యేసయ్య ముందుకు నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. సరే, ఆ ప్రాంతంలో మా అమ్మ నాన్నకు ఇక నాకు 2 అన్నలు 2 అక్కలు. నేను లాస్ట్ వాడిని. మా అమ్మ కడుపులో ఉన్నాను. మా అమ్మ అడవి మనిషి. అడవిలో జీవిస్తూ ఉండగా ఆడకూతులకు తెలియనటువంటి ఆడకూతులకు చెప్పుకున్న ఒక చిన్న జబ్బుతో బాధపడుతున్న ఆ టైం మా అమ్మ బాధపడుతుంది. అలాంటి టైంలో ఇలాంటి పరిశుద్ధులైన అయ్యగారులు, నా వెనకున్న అయ్యగారులు, అలాగే మా నిరుశేఖర్ అయ్యగారులు మా అడవిలోకి ప్రవేశించి, దేవుడు అన్నబడిన ఎవడు కూడా పిల్లల్ని బలి తీసుకోడు. మీరు అలాగేవద్దు, మీ పిల్లల్ని బలి ఇవ్వద్దు. మీరు అడవి మనుషులకు, మీరు మనుషులే. మీ పిల్లల్ని బతికించుకో, మంచిగా చదివించండి, బాగు చేసుకోండి, ఏదైనా అవసరం మేము సహాయం చేస్తామని మంచి సువార్త, యేసయ్య సువార్త అడవిలో ప్రకటిస్తున్నారు. యేసయ్య సువార్త అనండి. మంచిదా చెడ్డదా? యేసయ్య అనండి. మంచోడా చెడ్డోడా? మంచి మాటలకి, మంచి చెప్పే వాళ్ళకి, మంచి మాటలకి రోజులు ఉన్నాయమ్మా. మంచోళ్ళకి రోజులు ఉన్నాయా? ఆ ఇంటికి ఈ ఇంటికి నిప్పెడతారే, కొంపలు ముంచుతారు, వాళ్ళకి రోజులు ఉన్నాయి. చెడ్డ మాటలకి, చెడ్డ ప్రవర్తనలకి రోజులు కానీ మంచి రోజులు ఉన్నాయమ్మా. మంచి సువార్తకు రోజులు లేవు. అయినా వాళ్ళు సువార్త ప్రకటిస్తున్నారు. అడవిలో ఉన్నటువంటి కొంతమంది ఆలోచనలు పడి, ఎవడ మళ్ళీ చెప్పారు మాతోని మందులు, పరాయి దేవుడు నమ్ముకుంటే మీ అడవి దేవుడు కోపం వచ్చి మీ అడవి జాతిని మొత్తాన్ని మింగేస్తుంది అడవి దేవత అని చెప్పగానే వాళ్ళకి ఏం చేయాలో తెలియక చెప్పుకోలేక వచ్చిన ఆ పాస్టమ్మల్ని బాగా కొడతాం ప్రారంభించారు. ఒక రోజున నా కన్న తల్లి ముందు ఒక పాస్టమ్మ గారిని బాగా కొట్టేసేసి, అప్పుడు మా అమ్మ పరాయి దేవుడు, పరాయి మతం కాకుండా మానవత్వంతో పాపం చనిపోతున్నారని ఆ పాస్టమ్మ దగ్గరికి వెళ్ళి ఏదైనా సాయంత్రం చూసింది. ఆ పాస్టమ్మ గారు కొనూపురితో మా అమ్మకలు చూస్తున్నారు. ప్రాణం పోయే ఒక్క క్షణం ముందైనా ఈ అడవి మనిషికి ఈ యేసయ్య గురించి చెప్పాలని ఆ పాస్టమ్మ గారు గట్టిగా గడుస్తున్నారు. కొద్దిగా మా భాష నేర్చుకున్నారు. మస్కోట వర్రా టీర్జాంచే దగ్గర అడుగుతున్నారు. మా అమ్మ దగ్గరికి వచ్చింది, గట్టి గడుస్తున్నారు. యేసే దేవుడు, యేసు నమ్ముకో నీ జీవితం బాగుపడదు అన్నారు. మా అమ్మ పిచ్చోలాగా ఉన్నారు. ఇప్పుడేగా మీ దేవుడు గొప్పనందుగా మామూలు కొట్టేశారు, మీరు చచ్చిపోతూ కూడా మీ దేవుడు గొప్ప, నాకు ఆశ్చర్యంగా ఉంది. నిజంగా మీ దేవుడు గొప్పడైతే నా కళ్ళ ముందే కొట్టబడి చచ్చిపోతున్న మిమ్మల్ని మీ దేవుడు బ్రతికిస్తే ఇప్పుడే నేను మీ దేవుడు నమ్ముకుంటాను అంటుండే. కానీ యేసయ్య చేతులు రక్తము ఆ పాస్టర్ పడగా వాళ్ళు పూర్తిగా స్వస్థత పడి ఆ పాస్టమ్మ గారు సజీవులకు లెగిసి నిలబడి మా అమ్మకు యేసయ్య వాక్యం చెప్తున్నారు. అప్పుడు దాకా నా తల్లికున్న జబ్బు కూడా తొలగిపోయింది. నా తల్లి ఆశ్చర్యపోయి, యేసు క్రీస్తులో ఇంత శక్తి ఉందా? అయితే నిజమైన దేవుడు యేసు ప్రభుని నా తల్లి యేసు నమ్మి మారుమనసు పొంది, బాప్తిస్మం పొంది, రక్షణ పొంది, పరిశుద్ధాత్మ అభిషేకం పొంది యేసులో నా తల్లి ఆనందిస్తుంది. ఈ రాత్రి నీ ఇంట్లో, నీ ఊర్లో, నీ కుటుంబంలో ఒక్కడే ప్రభు నమ్ముకున్నావా? నువ్వు ధన్యురాలివి. మా నమ్ముకున్న దేవుడు కులం తక్కువడు కాదు, కులహీనుడు కాదు, బలహీనుడు కాదు, ఎందుకు పనికిరానుడు కాదు. ఈ భూమి, ఆకాశం, సముద్రం, అందులో సర్వాన్ని కలిగించిన సర్వ సృష్టికర్తన దేవుడు నమ్ముకున్నాం. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో పరలోకంలో కూడా ఆనంద సంతోషం ఇచ్చే చక్కని దేవుణ్ణి మనము నమ్ముకున్నాము. నా తల్లి కూడా నమ్ముకొని అడవిలో ప్రభుని స్తుతిస్తుండగా నా తండ్రి, మా కుల పెద్దలు నా తండ్రి దగ్గరికి వచ్చి, నువ్వు ఈ రీతిగా పరాయోధుని నమ్ముకుంటే మన అడుగుదేవుడు కోపం వచ్చి మన జాతిని మొత్తాన్ని మింగేస్తాడు, చంపేస్తాడు. నీ ఒక్కదన వల్ల ఎందుకు సావాలి? నిన్ను చంపేస్తే
అడవి దేవుడు మమ్మల్ని ప్రేమతో మమ్మల్ని కాపాడుతాడు ఒక మూఢనమ్మకం పెట్టుకొని మూర్ఖంగా ప్రవర్తించి నా కన్న తల్లిని పట్టుకొని ఒక చెట్టు కట్టేసి దారుణంగా కొట్టి పచ్చి బూతులు మాట్లాడుతూ నా తండ్రి అయితే ఎనప సోలో ఎర్రగా కాల్చి నా తల్లి శరీరం మీద వాతలు పెట్టాడు. కొంతమంది అడవి స్త్రీలు అడవి చెట్ల ముళ్ళు తీసుకొచ్చి నా తల్లిక చేతులు కాళ్ళ గోర్లు తీసేశారు. నా తల్లిక ఆ గోర్లు చిగురులో నిప్పండిచ్చారంట. నా తల్లి ప్రాణం ఎంత అల్లాడిపోయిండదు. ప్రభువా, నేను చనిపోతున్నాను, ఒక రోగిగా, ఇవిసారిగా, మోసగత్తిగా నేను చావట్లేదు, నిన్ను నమ్ముకొని చచ్చిపోతున్నాను, నాకెంత చక్కని సావిచ్చావు. నా సావు నా జాతి మీదకి అడవి జాతి శాపం తేవద్దు, నా జాతిని రక్షించు నాయన, నా జాతికి రక్షణ కలిగించు. నా కడుపులో ఉన్నది ఆడపిల్లన మగపిల్లన అజ్ఞానం గడులో పుడుతున్న ఈ బిడ్డ రాబోయే కాలంలో క్రీస్తు నక్షత్రులకి ఈ ప్రపంచమంతా వాడుకోమని నేను నా తల్లి కడుపులో ఉండగా వాళ్ళు కొట్టిన దెబ్బలు తట్టుకోలేక నిచ్చి నరకం అనిపిస్తూ ఆ బాధలోనే నన్ను ప్రసవించి కల్లారు నన్ను చూసుకొని తన గుండ్లు కత్తుకొని తండ్రి ఈ బిడ్డ నా బిడ్డ కాదు నీ బిడ్డ, నీ సాక్షిగా వాడుకోమని నా కొరకు ప్రార్థించి వెంటనే మా అమ్మ చచ్చిపోయింది. నేను పుట్టగానే అమ్మ చచ్చిపోయింది. నాకు అమ్మ తెలియదు ఎలా ఉంటుందో. పుట్టగానే అమ్మ చచ్చిపోయింది. మధ్యలో ప్రభు నమ్ముకొని మా నాన్న చచ్చిపోయాడు. ఇప్పుడు తల్లి తండ్రి లేని అనాథను భూలోకంలో. ఆనాటి నుంచి ఈనాటి వరకు నా ప్రాణం ఉన్నంత వరకు తల్లి కంటే తండ్రి కంటే మిన్నగా నన్ను ఆదుకుంటున్నవాడు యేసయ్య. నానేవారు నాకు ఎవ్వరు లేరనుకోవద్దు. చాలామంది అందరూ ఉన్న ఒక రోజు వచ్చినప్పుడు ఎవరు లేని అనాథులుగా మారిపోతారు. అందరూ ఉన్న భర్త తరపున వారు, భార్య తరపున వారు, బిడ్డలు అందరూ కులం బలం అందరూ ఉన్నట్టుంటారు. కానీ ఒక టైం వచ్చినప్పుడు ఎవరు ఉండరు. అప్పుడు ఉన్నవాడే మన యేసయ్య. దేవునికి స్తోత్రం. నీకు తోడుగా నీడగా ఉండేవాడే మన యేసయ్య. కన్న తల్లి చనిపోయింది. ఆ కార్యక్రమాలు జరిగించి ఆ పసిగుడ్డుగా ఉండనటువంటి నా తండ్రి నన్ను తీసుకొని నన్ను ఒక జంతువుగా మారుస్తున్నారు. అడవులో ఉన్న ఆడపిల్లల్ని కాపాడుకోవటానికి నా తండ్రి ఆంభూతం కన్నా నన్ను తీసుకుని ఎడుగో నా కొడుకు మీసాల గొప్ప వీడిని ఒక జంతువుగా మార్చి మన అడవి ఆడపిల్లల్ని కాపాడుకుందామని వాళ్ళు మాట్లాడేసుకొని భద్రాచలం అడవుల్లో ఉన్న అతి భయంకరమైన అడవి వనములుకులు అంటే అడవి యొక్క మందులు నల్లిసర తెల్లిసర భూమిసర మణికంఠమని ఇవి నాకు పాలకు బదులు కన్న తల్లి పాలు తెలియదు. నాకు పాలకు బదులుగా పసరలు చేసి దంచి ఆ పసరు చేసి నాకు త్రాగించారు. ఈ నీని కాదు మీరే కాదు ఎవరు త్రాగిన తర్వాత శరీరం అంతా ఆవరించిపోతాయి. ఆ తర్వాత పావులు గరిచిన పాము విషము తాగిన చచ్చే మందులు తాగిన ఆ మనిషి చావడు. శరీరంలో అడవి ముందు ఎంతకాలం పనిచేస్తూ ఎంతకాలం మనిషి బతికి ఉంటాడు. ఇంత విషయం తాగిన పసర శక్తి తగ్గిపోయినప్పుడు అప్పుడు చచ్చిపోతాడు. అందుకని ముందు నన్ను సావకుండా ఆ మందులు త్రాగించి ఆ తదుపరి మా ప్రాంతంలో భయంకర పాములు నల్లత్రాసు, ఎర్రత్రాసు, గోందరాసు, పాసరాసు, కోడిదరాసు అని 5 రకాల పేర్లు కలిగిన పాముల విషయాన్ని నేను పుట్టింది మొదలుకొని నాకు 13 సంవత్సరాల వయసు వచ్చేవారు నేను తినే ఆహారంలో నీళ్ళల్లో కొద్దిగా నా కళ్ళ ముందే పాములు పట్టుకొచ్చేవాళ్ళు. పిచ్చపాములు కాదు, ముసలపాములు కాదు, భయంకరమైనటువంటి కాలకోటి సర్ప విషయాలు అవి, కింగ్ కోబ్రాలు. వాటిని చూస్తేనే మనిషి నిలువెల్ల ఉనిగిపోతాడు. అలాంటి పాములు తెచ్చి నా కళ్ళ ముందు కసిగా ఉన్న ఆ పాములు తెచ్చి వాటి విషయాన్ని గట్టిగా పిండి నేను తినే ఆహారంలో నీళ్ళల్లో వాళ్ళని తలను పట్టుకుంటే పడుతూ ఉండేది. నాకు తెలియదుగా త్రాగేస్తూ ఉండేవాడిని. పుట్టిన మొదలు కొన్ని 13 సంవత్సరాలుగా విషయం తాగిస్తూనే ఉన్నారు. ఒళ్ళంత దశపూర్తిగా మారిపోయాను. ప్రమాదకర మనిషిగా మారిపోయాను. నా నడినెత్తి నుంచి అరికాల వరకు నా శరీరం అంతా విషపూర్తిగా మారిపోయింది. ప్రమాదక మనిషిగా నా జుట్టు నా గోళ్ళు చాలా భయంకరంగా మారిపోయింది. అడవులో ఆడపిల్లల్ని ఆ దుష్టుల నుంచి వాళ్ళని చంపేసి మా ఆడవాళ్ళని కాపాడుకోవాలి కాబట్టి అడవులో ఉన్న మా ఆడవాళ్ళని చంపేస్తున్నటువంటి అడవి మనిషి ఇతరులని చంపేసి మా ఆడవాళ్ళని కాపాడుకోవాలి. అది నా జాబు కాబట్టి దానికి సంబంధించిన ట్రైనింగ్ నాకు ఇస్తున్నారు. భూమి మీద నడిచేవాడిని కాదు. ఈ షెడ్ల నుంచి ఆ షెడ్ మీదకి కోతులాగా ఎగిరిపోతుండేవాడిని.
అలా తిరుగుతున్న ఆ రోజుల్లో చెన్నై నుంచి, మద్రాసు నుండి ఏబిఎం సినిమా సంస్థ వాళ్ళు భద్రాచలం అడవుల్లోకి వచ్చి సినిమా షూటింగ్ తీస్తున్నారు. నేను కనిపించాను. వాళ్ళను ఫోటో తీసి ఎందుకు ఈ మనిషి ఎలా ఉన్నాడని నా గురించి తెలుసుకొని నా జీవితం ఆధారం చేసుకొని ఒక సినిమా తీశారు. భారతదేశంలో 4-5 భాషల్లో నా జీవిత చరిత్ర కల్పనా కథలు కల్పించుకొని బయటకు వచ్చినాయి. తెలుగులో వచ్చిన చిత్రం పేరే పొన్నమి నాగని చిత్రం. దీంట్లో చిరంజీవి సినిమాటర్ గారు నా యాక్షన్ చేస్తూ లాస్ట్లో నేను చనిపోయినట్లుగా దాంట్లో చిత్రీకరించారు. ప్రఖ్యాత నవల రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్ గారు కాశ్మోరా, తులసిదళమని 2 నవలు రాశాడు. ఆయన రాస్తూ ఈ మనిషి నా తండ్రి చేసే చేతబడులు చెల్లంగా రాసుకొస్తూ నా గురించి రాసుకొస్తూ ఈ మనిషి చనిపోయిండొచ్చని రాశారు. పుస్తకాల్లో నన్ను చంపేశారు, సినిమాలో నన్ను చంపేశారు. నా కన్న తల్లి ప్రార్థన ప్రభు ఆలకించి పుస్తకాలు చంపిన, సినిమాలు చంపేసిన యేసయ్య నన్ను సజీవుడిగా బ్రతికించి ఈనాడు ఈ ప్రపంచమంతా ప్రభు ఆడుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. ఎవరైనా అడవులు ఆడపిల్లల్ని పాడు చేస్తూ బాధపడుతుంటే ఆ దృశ్యం నా తండ్రి ఆంబోతం కన్నా మా గూడు పనులు చూస్తే నన్ను పిలిచేవారు. నేను ఎక్కడో చెట్ల మీద ఉండేవాడిని. చెక్కమిగడ మీసగొరప్ప వర్రా 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 జాంచి గట్టి కరిచేవారు. ఆ చెట్ల మీద ఉన్న నేను ఏ దిక్కు నుంచి ఆడపిల్లలు దుర్మార్గులు చేతులు పడి సావు కేకలేస్తూ అరుస్తున్నటువంటి మా అడవి ఆడపిల్లల్ని వాళ్ళ స్వరమిని ఆ చెట్ల నుంచి అబ్బా జాంతరబ్బా గుర్రబ్బా లాభదేవని ఎగురుకుంటూ వెళ్ళిపోయి ఆ అడవి మనుషుల్ని పట్టుకొని మా అడవి ఆడపిల్లల్ని పాడు చేస్తున్న ఆ దుర్మార్గుల మీద పడిపోయేవాడిని. వాళ్ళ దగ్గర కర్రలు, కత్తులు, బాంబులు, భయంకర తుపాకులు ఉండేవి. 6 అడుగుల మనుషులు, కొండ బలం, గుండె బలం కలిగిన వారు. వాళ్ళు తలుచుకుంటే ఒక్క క్షణం చంపేస్తారు నన్ను. కానీ వాళ్ళ చేతుల్లో సస్తే నేను సాక్షిగా ఉండను కదా. అందుకని వాళ్ళ చేతుల నుంచి కూడా దేవుడు నన్ను కాపాడాడు. నేను వెళ్ళిపోయి మీద పడిపోయాను అంతే. మీద పడి వాళ్ళ తుపాకులున్న, బాంబులున్న, ఏదున్నా సరే నేను భయపడేవాడిని. ముందు మాడలను కాపాడుకోవాలి. నాకు ఇచ్చిన ట్రైనింగ్ ఎలాంటిదంటే వాళ్ళ చేతులకు దొరకకుండా, కాళ్ళకు దొరకకుండా, వాళ్ళ తుపాకులకి బాంబులు దొరకకుండా వెళ్ళి నా కాళ్ళగోలతో తన్నేసేవాడిని, నా చేతిగొరులతో గిల్లేసేవాడిని, నా పళ్ళతో కరిచేసేవాడిని. నా చేతిగొరు కానీ, కాళ్ళగొరు, నా నోట్లు పొల్లు కానీ ఎదురు మనిషి దిగబడితే చాలు నాలో ఉన్న పామిషం వాళ్ళకి వెళ్ళిపోయి గిరగిర తిరిగి కింద పడి చచ్చిపోతుండేవారు. ఇది నా తండ్రి ఆంబోతంగా మా గూడిపోలు అడవులు ఉన్నటువంటి ఆడపిల్లలను కాపాడుకోవటానికి నాకు ఇచ్చిన మంచి జాబు, మంచి ఉద్యోగం, గెల్లటం, కరవటం. ఆ రోజుల్లో మన ఆంధ్ర, తెలంగాణ 2 రాష్ట్రాల్లో ఒక భయంకర గజదొంగలు ఉన్నారు. వాళ్ళు స్టువార్ట్పురం అబ్బాఖాన్, సవటప్రసాద్, టైగర్ నాగేశ్వరరావు, మా నాన్న ఆంబోతం కన్నా. ఒక్కొక్కరికి 15 మంది దొంగలు ఉండేవారు అన్నమాట. 15 మంది దొంగలు వాళ్ళ టీములు ఉండేవాళ్ళు. నన్ను కూడా ఎప్పుడు దొంగతనం తీసుకెళ్ళేవారు. నేను దొంగతనం చేయలేదు, నాకు చేత కాదు. నన్నేం తీసుకెళ్ళేవారంటే మా దొంగల్ని ఎవరైనా కొడతాకొస్తే, బలవంతులు కొడతాకొస్తే నేను వెళ్ళి వాళ్ళని గిలిగరి చేయాలి. దొంగలకి బాడీగార్డ్ ఉద్యోగం. ఆ కొంపల ముంచోళ్ళని కాపాడుకోవాలి. 100కి 90% ఆడవాళ్ళని కాపాడుకోవాలి. 100కి 10% దొంగలను కాపాడుకోవాలి. అటు రీతిగా నా జీవితం ప్రారంభమైంది. 13 నుంచి 18 సంవత్సరాలు 5 సంవత్సరాల గ్యాపులో వాళ్ళు ఇష్టాంతరంగా నడిపించారు. 18 సంవత్సరం నాకు రాగానే దొంగతనంలో వచ్చిన డబ్బులు దొంగలు పంచుకున్నారు. దొంగలు పంచుకుంటారని మీకు తెలియదులే, మీరు మంచిగా కూడా చెప్తున్నాను. దొంగలు పంచుకుంటారు. నా వంతు 3,50,000 వచ్చినాయి ఆ రోజుల్లో. నేను పుట్టిన అది 18 సంవత్సరాల వయసు నాకు రాగానే చిన్నతనంలో పామిషన్ తాగానే. పామిషానికి ముందు అవి తాగాను పసర్లు, అడుగు మందులు. వాటి శక్తి 18వ సంవత్సరంలో నాలో నుంచి తగ్గిపోవడం ప్రారంభించింది. ఎప్పుడైతే అడుగు మందులు తగ్గిపోయినాయో, శక్తి తగ్గిపోయిందో, ఈ పామిషం అనేది నా గుండెకి పట్టింది. అప్పుడు నా శరీరం ఎలా ఉండేదంటే నా నడినిత్యం చరికల వరకు అతి భయంకరమైన బాధ. మన వస్త్రాలు బాగా ఉతికి పిండితెల ఉండదు, అలాగే నా శరీరం ఎవరో గట్టిగా పిండేసినట్లు, నా ఎముకలు ఇరికిపోయినట్లు, నా నరాలు లాగేసినట్లు, ఎవరో చేతులు తీసుకొచ్చి నా గుండెల మీద పెట్టి, నా ఎదల మీద పెట్టి నలిపేసినట్లు ఆ బాధ తట్టుకోలేక నా తండ్రి కాళ్ళ మీద అబ్బా జాంజేగబ్బా కురబ్బా కరిసిపోతున్నాను. తండ్రి నన్ను బ్రతికించు, లేదా చంపే, ఈ బాధ తట్టుకోలేకపోతున్నాయ్యా అని. 100కి 90% ఆడవాళ్ళను కాపాడుకోవాలి, 100కి 10% దొంగలను కాపాడుకోవాలి. అటు రీతిగా నా జీవితం ప్రారంభమైంది. 13 నుంచి 18 సంవత్సరాలు 5 సంవత్సరాల గ్యాపులో వాళ్ళు ఇష్టాంతరంగా నడిపించారు. 18 సంవత్సరం నాకు రాగానే
దొంగతనంలో వచ్చిన డబ్బులు దొంగలు పంచుకున్నారు. దొంగలు పంచుకుంటారని మీకు తెలియదులే, మీరు మంచిగా కూడా చెప్తున్నాను. దొంగలు పంచుకుంటారు. నా వంతు 3,50,000 వచ్చినాయి ఆ రోజుల్లో. నేను పుట్టిన అది 18 సంవత్సరాల వయసు నాకు రాగానే చిన్నతనంలో పామిషన్ తాగానే, పామిషానికి ముందు అవి తాగాను పసర్లు, అడుగు మందులు. వాటి శక్తి 18వ సంవత్సరంలో నాలో నుంచి తగ్గిపోవడం ప్రారంభించింది. ఎప్పుడైతే అడుగు మందులు తగ్గిపోయినాయో, శక్తి తగ్గిపోయిందో, ఈ పామిషం అనేది నా గుండెకి పట్టింది. అప్పుడు నా శరీరం ఎలా ఉండేదంటే, నా నడినెత్తిన చరికల వరకు అతి భయంకరమైన బాధ. మన వస్త్రాలు బాగా ఉతికి పిండిదల ఉండదు, అలాగే నా శరీరం ఎవరో గట్టిగా పిండేసినట్లు, నా ఎముకలు ఇరికిపోయినట్లు, నా నరాలు లాగేసినట్లు, ఎవరో చేతులు తీసుకొచ్చి నా గుండెల మీద పెట్టి, నా ఎదల మీద పెట్టి నలిపేసినట్లు ఆ బాధ తట్టుకోలేక నా తండ్రి కాళ్ళ మీద, అబ్బా జాంజేగబ్బా కురబ్బా కరిసిపోతున్నాను, తండ్రి నన్ను బ్రతికించు లేదా చంపేయి, ఈ బాధ తట్టుకోలేకపోతున్నాయ్యా అని ఏడిస్తే, అప్పుడు నా తండ్రికి అర్థమై నేను చనిపోతానని తెలుసుకొని, కొడుకా నువ్వు బాధపడద్దు, నేను కాపాడుకుంటానురా, ఆ అడుగు మందుల ద్వారా కాపాడుకుంటా, నీకు 3,50,000 ఉన్నాయి కాబట్టి నేను కాపాడుకుంటా, అడుగులు మందులు అలాగే నా మంత్రాలు అన్నీ ప్రయోగం చేస్తా, అవసరం ఇంగ్లీష్ మందులు వాడతాను, నిన్ను కాపాడుకునే బాధ్యత నాది, నిన్ను బ్రతికించుకునే బాధ్యత అని చెప్పేసి అడవులో ఉన్నటువంటి అమూల్యమైన వనమూలికలు. మీకు చిన్న ప్రశ్న వేస్తున్నాను, మీకు చిన్న ప్రశ్న. ప్రపంచంలో, భారతదేశంలో కాదు, ప్రపంచంలోనే అడవి మనుషులకి కరోనా వచ్చిందా? నోటితో చెప్పమన్నా. అడవి మనుషులకు వచ్చింది కరోనా? ప్రపంచంలో ఉన్న భిక్షగాలు, అడుక్కు తినేవాళ్ళు నెలకు ఒక్కసారి కూడా స్నానం చేయాలి, అడుక్కునే వాళ్ళకి కరోనా వచ్చిందా? మరి ఎవరికి వచ్చిందంటే, రోజుకి 50 సార్లు మునుగుతారే వాళ్ళకు వచ్చింది. ఏందో చిత్రం చూడండి, చిత్రం. ఇప్పటికీ మా అడవుల్లో కరోనా తెలియదు, వాళ్ళకి తెలియదు కరోనా అండి. నేను ఒకసారి 3 నెలలు, ఫస్ట్ కరోనాకి 3 నెలలు ఇచ్చా కదా లాక్డౌన్, నేను వెళ్ళకపోతే తర్వాత వెళ్ళాను నేను. నన్ను అడిగారు, అంకడ జాంచాలి కొత్తకురే ఎందుకు రాలేదు 3 నెలలు అన్నారు. ఇలా కరోనా వచ్చింది అయ్యే చెప్పుకొచ్చాను. వాళ్ళు ఏమన్నా తెలుసా, కరోనా అంటే అలా అనుకుంటున్నారు, స్వీట్లు అనుకుంటున్నారు వాళ్ళు. కరోనా తీసుకురా మేము తినేస్తాం అంటున్నారు వాళ్ళు. నాకు 2 సార్లు చెప్పాల, నాకు తెలియదు కనుక ఏం చేద్దాం. కరోనా అంటే నా భుజాను మెసుకుతాను తీసుకొచ్చి తినేస్తా ఉంటున్నారు వాళ్ళు. మీకు కరోనా తినిపించే శక్తి నాకు లేదు బాబు అని. అంటే అంత అద్భుతమైన వనమూలికలు పనిచేస్తాయి. ఆ గాలి కానీ ఏదైనా కానీ అద్భుతమైన వనమూలికలు పనిచేస్తాయి. అవి నా మీద నా తండ్రి ప్రయోగం చేశాడు. నా రోగం వాటి వల్ల కూడా కాలేదు. సహజంగా నా తండ్రి ఆంబోతంగని పెద్ద మాంత్రికుడు. మా నాన్న ఆంబోతంగని పిచ్చమాంత్రుడు కాదు, ఆ చెట్ల కింద పొట్ల కింద మాంత్రుడు కాదు, ఒరిజినల్ మాంత్రికుడు. ఆంబోతంగ పెద్ద పేరు. మీరు ఎప్పుడైనా బోరగంపాడు అసరాపేట మధ్యలో వినాయకపురం తర్వాత ఆ రోడ్డు పక్కన ఊరు వచ్చింది, ఆ ఊరి పేరు ఆంబోతులు గూడెం. కారణం తెలుసా, ఆ ఊరి పేరు అక్కడ 3 మాంత్రికుల్ని మా నాన్న తయారు చేయండి, శిష్యులలో. మా నాన్న పేరు పెట్టారు ఆ ఊరికాయలు. అంత ఫ్యాన్స్. ఈరోజు మెగాస్టార్స్ ఎంత ఫ్యాన్స్ ఉన్నారో మా నాన్నకు అప్పుడు ఆ మంత్రాల్లో అంత ఫ్యాన్స్ ఉండేవాళ్ళు. దెయ్యాలు రమ్మంటే వచ్చే, పమ్మంటే పోయాయి. నా 2 కళ్ళతో నేను దెయ్యం చూశాను. మీరు నమ్మండి నమ్మకపోండి. రమ్మంటే వచ్చే, పమ్మ అంతే. దెయ్యాలు వచ్చాయి. దెయ్యాలను పిలిచాడు, మంత్రాలను మేము ప్రయోగం చేశాడు. నన్ను కూర్చోబెట్టి నా ముందు నన్ను అలా కూర్చోబెట్టి నా చుట్టూ ముగ్గేసి ఏదో వేసాడు, వేసి దాంట్లో కూర్చోబెట్టి అదంటే నిమ్మకాయలు తీసుకొచ్చి నా మోకాన్ని కొట్టాడు. కోడిగుడ్లు పిండి నా మోకాన్ని కొట్టాడు. నోటితో చెప్పుకుంటే వాంతులు వస్తాయి, అలాంటి చెత్తంతా తీసుకొచ్చి నా మీద వేసాడు. చెండాల వాసన కంపది. మంత్రతంత్రాల కనికడు చేతబడులు కాశీమర క్షుద్రశక్తులు ప్రయోగం చేసి 2 దెయ్యాలను పిలిచి నన్ను బాగా చేయమన్నాడు. దెయ్యాలంటే మా నాన్న ఆంబోతం కానీ ప్రేణులు అంట. పిలిస్తే వచ్చేసినాయి. వాతాలారా కాసుకాలారా వర్ర కుర్రే అంటే వచ్చేసినాయి. ఈ 2 ఎలాగ పెట్టాడు మా వాడు, అలాగే నిలబడి నాగలు చూస్తున్నాయి. దెయ్యం జుట్టు, నేను చూసిన దెయ్యం జుట్టు, నా ఒరిజినల్ జుట్టు
ఎక్కడి నుంచి ఇక్కడ దాకా ఉంది, బేబీ కటింగ్ లాగా దెయ్యాల జుట్టు. నా జుట్టు ఎక్కడి నుంచి నా మోకాల దాకా ఉంది. దెయ్యాలు నన్ను చూసి దెయ్యాలు పారిపోయినాయి. చూడండి ఎంత ఘోరం. మంత్రాలు కాపాడలేదు, శక్తులు కాపాడలేదు, అడవుల ముందులు కాపాడలేదు, దెయ్యాలు కూడా అవి కూడా పారిపోయినాయి. నేనే పెద్ద ఏమనుకొని ఒరిజినల్ అయినటువంటి అడవి మందులు ఏమి కాపాడాలి. నా జీవితంలో ఆఖరి హాస్పిటల్ హైదరాబాద్ హాస్పిటల్ తీసుకెళ్లారు. హైదరాబాద్ ఉస్మాన్ హాస్పిటల్కి ప్రఖ్యాతిగాంచిన దాటులు పరీక్షించి ఈ అబ్బాయి చచ్చిపోతాడని రిపోర్ట్లు ఇచ్చారు. మా నాన్న అవి తీసుకొని ఇంటికి వచ్చి ఏడుస్తున్నాడు. మా నాన్న ఆంబోతంగా నాకు తెలిసిన కాడి నుంచి అప్పుడు వరకు నా తండ్రి ఏడుపు చూడలేదు, మా ఆంబోతం కన్నా ఏడుపు చూడలేదు, నవ్వు చూడలే. ఆయన ఇప్పుడు నవ్వలేదు, ఏడవలేదు, మధ్యలో ఉండేవాడు. అంతే, ఎప్పుడు ఇలాగ ఉండేవాడు, మూతలాగా ఇంతే. నేను కూడా అలా నేను అలాగ ఉండేవాడిని, అలాగుండేవాడు మా నాన్న ఎప్పుడు. కానీ ఆ రోజు ఏడుస్తున్నాడు. అడిగాను, అబ్బా గేదెలతో బతుకురే ఎందుకు ఎడుతున్నావన్నా? కాదు కొడుక, నీకు పామేశ్వరం పోయడానికి కారణం అడవులో ఉన్న ఆడవాళ్ళని కాపాడటానికి. నిన్ను బట్టి 1000 మంది ఆడవాళ్ళు బతికారా, కానీ నువ్వు చచ్చిపోతున్నావు, మంచిదే చేసి చచ్చిపోతున్నావు. అదే నా బాధగా ఉంది. ఆఖరికి నేను కూడా బతికించలేకపోయాను. ఇక నువ్వు చావు తప్ప వేరే దారి లేదు నీకు. కాబట్టి నువ్వు చనిపోతున్నావు, కాబట్టి చచ్చిపోయే ముందు నువ్వు బతికుండగా ఒక మాట చెప్పాలనుకుంటున్నా. అదేంటంటే, నువ్వు పుట్టక ముందు మీ అమ్మ ఒక దేవుడు నమ్ముకుంది, ఆయన ఎవరో మాకు తెలియదు, మన కులాచార ప్రకారంగా పరాయి దేవుడు నమ్ముకుని చంపేస్తారు కాబట్టి మీ అమ్మని చంపేస్తాం. మీ అమ్మ చనిపోయే కొద్ది నిమిషాల ముందు నువ్వు పుట్టావు. నెత్తురు గుడ్డుకున్న నిన్ను తన గుండ్లు కత్తుకొని నిన్ను కళ్ళారు చూసుకొని నీ గురించి నీ తల్లి తన దేవుడికి ఏదో చెప్పటం నా కళ్ళారు చూశాను, చెవులారా విన్నాను కొడుక. ఆ దేవుడు ఎవరు నాకు తెలియదు. అయితే నేను చెప్పేది ఏంటంటే, నీ తల్లి ఆరాధించిన దేవుడు మీ అమ్మ చచ్చిపోయింది. మీ అమ్మ చనిపోయింది, కానీ నీ తల్లి ఆరాధించిన దేవుడు నీ చివరి క్షణంలో నిన్ను బ్రతికిస్తాడని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఒక అడవి మనిషి, నరహంతకుడు, దుర్మార్గుడు, మాంత్రికుడైన మా నాన్న ద్వారా యేసయ్య సువార్త నాకు అందింది. మనం ప్రకటించకపోయినా, అందరికి భయపడిపోయి మనం వెళ్ళి సువార్త చెప్పకపోయినా, దేవుడు రాళ్ళు లాంటి కఠినాత్మల ద్వారా, దుర్మార్గులంటి ఈ రోజున ఈ సెల్ ఫోన్లో, యూట్యూబుల్లో మన యేసయ్య గురించి నానా మాట్లాడుతున్నారే, వాళ్ళ ద్వారానే సువార్త అందించబోతున్నాడు దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆయన సామాన్యుడు కాదు. మా అమ్మను చంపి దేవుడు నమ్ముకున్నందుకు మా అమ్మను చంపిన వాడితోనే నాకు సువార్త ప్రకటించాడు యేసయ్య. మరి వాళ్ళతో ప్రకటించడా? ఖచ్చితంగా ప్రకటిస్తాడు. దేవునికి స్తోత్రం. అదే నా విశ్వాసమైన ప్రార్థన కూడా. ఇంకొక విషయం ఏంటంటే, అప్పుడు నాకు అర్థమైంది, ఒక్క మాట అర్థమైంది నాకు. అప్పుడు మా అమ్మ నాకు తెలియదు కదా, మా అమ్మ గురించి తెలుసుకున్నా మా పెద్దల ద్వారా, నా మేనత్తల ద్వారా, నా అక్కల ద్వారా తెలుసుకున్నా. చాలా ఏడిశాను, బాధపడ్డాను, చెట్టు ఎక్కాను, చిట్టకి చివరికి వెళ్ళిపోయాను, గట్టి గడుస్తున్నాను. నా తల్లి దేవుడా, నేను చనిపోతున్నాను. నా తల్లి ఆరాధించి పూజించిన దేవుడా, నేను చనిపోతున్నాను, నన్ను బ్రతికించు అని ఏడుస్తున్నాను. ప్రపంచంలో భారతదేశంలో ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ 4 రాష్ట్రాల ఆ అడవిలో రోగినై, విషపు రోగినై అడవిలో చచ్చిపోతున్న నన్ను పరలోకమందున్న దేవుడు చూశాడు. దేవుని స్తోత్రం. రోగినై అడవిలో చచ్చిపోయే నన్ను చూసిన దేవుడు ఈ రాత్రి మిమ్మల్ని అందరినీ వేసేసి వస్తున్నాడు. ఏ బాధల్లో, ఏ కష్టాలు ఉన్నారు. ఈ ఊరి పేరు కూడా తెలియదు నాకు. అంజనాపురం చుట్టుపక్కల ప్రజలు, మన ఊరు వచ్చిన ఊరి పేరండి జన్నారం. ఈ చుట్టుపక్కల ప్రజలందరూ నశించిపోవడం ఇష్టం లేక దేవుడు చూసి మీకాయలయ్య గారిని, అమ్మగారిని ఇక్కడ తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. నశించిపోతున్న వారిని రక్షించడం కొరకు ఈ మందిరం ఏర్పడింది. ఈ మందిరము యేసయ్య రాకడ వరకు అద్భుతమైన మందిరంగా తీర్చబడును గాక. కొన్ని వేల మంది సంఘానికి వచ్చును గాక.
సంఘ సరిహద్దులు విశాలపరచబడును గాక. మంచి మందిరం దేవుడు ఏర్పాటు, రేకులు ఎగిరిపోయి దేవుడు స్లాబ్ ఇచ్చును గాక. దేవుడు మరి ఆ రేకులు ఎడిపోవాలా? మందిరం లేని చోట దేవుడు మందిరం కట్టించును గాక. అడవిలో చెట్టు మీద ఉన్న నన్ను చూసిన దేవుడు చూసి మనుషులు వస్తే చంపేస్తానని, మనుషులు నా దగ్గరకు వస్తే చంపేస్తానని సాక్షాత్తుగా పరలోకమందున్న దేవుడు దేవదూతని అడవుల్లోకి నేనున్న చోట పంపించాడు. మనుషులు రాలా. ఇప్పుడు ఈ అయ్యగారులు అందరూ వచ్చి నా దగ్గరికి రావాలంటే అక్కడ నా చుట్టూ పులులు సింహాలు ఉంటాయి. మీకు ఒక మాట చెప్పాలా, నేను అసలు నన్ను పెంచింది మా అమ్మ చచ్చిపోయిన తర్వాత నన్ను దేవుడు సింహాలకి, పులులకి, ఎలుగుబంట్లకి, జంతువులకు నన్ను అప్పచెప్పాడు మన పెంచమని. నా చుట్టూ పులులు సింహాలు ఉంటాయి. ఈ అయ్యగారులు వచ్చి మేసాలకు రప్ప ఏసై నమ్ముకో అన్నారనుకో, ఈ పులులు సింహాలు రాండ్రా ఆటి పని అవి చూపిస్తాయి. సరే ఒకవేళ అవి దాటుకొని నాకు తిరిగి వచ్చారనుకో, మేసాల గుర్రప్ప అన్నారనుకో, నాకేం తెలుసు, నాకు తెలియలేదు, నాకు ఈ లేదు నన్ను కొడతా కొత్తని చెప్పి ఎగిరిను. సారీ, క్షమించండి. నాకు దగ్గర అవడానికి కారణం నువ్వు దగ్గవమ్మా. రాత్రి మీటింగ్ వెళ్ళా నేను, మాట్లాడుతుంటే 2 పురుగులు నోట్లోకి వెళ్ళి నేను నిజంగా బతిమలాడన్నాను, బయటికి రండి అన్నా సరే అలా కడుపు మండిపోయి మింగేశాను అంతే. అందుకని దగ్గు, భయపడి పారిపోకండి. తర్వాత చాలే, అప్పుడు ఆ దేవుడు చేసిన కార్యం అంటే ఆశ్చర్యకార్యం. పరలోకమందున దేవుడు దేవదూతని మన ఎలీషా గారి లాగా తెల్లని వస్త్రాలు ధరించుకొని, నేను చెట్టు మీద ఉన్నాను, చెట్టుకి 10 అడుగుల దూరంలో ఎత్తులో దేవదూత నన్ను చూస్తున్నారు. వాళ్ళు నిలబడి గాల్లో, నేనే అంతకుముందు పెద్ద హీరో అనుకునేవాడిని, చెట్ల మీద తిరుగుతున్నాగా. అయితే నేను ఏదైనా ఆధారం ఉంటే నిలబడతా. ఏ ఆధారం లేకుండా గాల్లో మనిషి నిలబడతాడా? నోటితో చెప్పండి అమ్మా. అలా దేవదూత నిలబడి నాకు అర్థమయ్యే భాషలో, మన యేసు ప్రభు వారికి, మన దేవుడికి భూమి మీద ఎన్ని భాషలు వచ్చు అమ్మా? మన యేసయ్యకి భూమి మీద ఉన్న ఎన్ని భాషలు వచ్చామ్మా? ఏమిరా ఆయనకి? అసలు భాషలు తయారు చేసింది ఆయన. నాకు అర్థమయ్యే భాషలో దేవదూత మాడుతున్నారు. చిక్కమిక్కడ మేసలు గురప్ప వాతిని జలాతం గురు జలపిన దేహం జలపిన కాసుకొని ఏసు నిడదేకమే జీనడదేకం. ప్రపంచంలో నీ రోగాన్ని బాగు చేసి ఒక మనిషిగా చేయగలిగిన వాడు ఒకే ఒక్కడున్నాడు. ఆయన ఎవరో కాదు, నీ కన్న తల్లి ఆరాధించి పూజించిన ఆ దేవుని పేరు యేసు క్రీస్తు ప్రభంజిత. 15 రాత్రులు 15 పగలు దేవదూత నా పక్కనే ఉండి యేసయ్య చరిత్రంతా చెప్పగా యేసయ్య మీద నాకు విశ్వాసం కలిగింది. దేవుని వాక్యం వినుడి ద్వారా ఏం కలిగేది? వినాలి. ఆదివారం చర్చికి రావాలి, వినాలి. ఆ ఇంట్లో టీవీలో టీవీలు ఎందుకు? టీవీలో కొడితే విశ్వాసం రాదు. దేవుని మందిరం రావాలి. కీర్తన 84:4 ఉంటుందంటే, నాతో చెప్పండి గట్టిగా, నీ మందిరమునందు, గట్టిగా చెప్పాలి, నీ మందిరమునందు నివసించేవారే. టీవీ ముందు కూర్చున్న వాళ్ళు చెప్పండి అమ్మా, ఉందా? టీవీ ముందు. ఈ మధ్య అయ్యగారులు ఎక్కడో ఉంటున్నారు, ఇక్కడ టీవీలు చూపిస్తాను, రండి రా టీవీలు. నేను అక్కడ చెప్తాను, మీరు ఎక్కడనండి రా. కరెంటు పోతే టీవీలు శాటిలైట్ మొత్తం దేవుని మందిరం ఆగదు. కరెంట్లు పోయినా ఏది పోయినా మందిరం ఆగదు, జరుగుతూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం. పూర్వకాలపు రోజులు రాబోతున్నాయి, మీకు తెలియదు. పూర్వకాల రోజులు రాబోతున్నాయి. ఇదివరకు మాకు మైకులు ఉన్నాయి, ఉన్నారా? 40 సంవత్సరాలు నా పరిసరలో మైకులు సరిలేవు. ఇదే ఇప్పుడైతే మంచి సౌండ్ ఇష్టం. అప్పుడు ఒగ్గొట్టం ఇది ఇంతలా ఉండేది. ఇది నాన్న ఇంత క్లాస్కి ఉంటుందా? ఇది ఇంతలా ఎట్టుండేది అన్నమాట, బొట్టలాగా. ఆ బొట్టలు అట్టండి లేవు, అడివేనండి
స్పీకర్లో హార్న్స్ అలాంటివి కూడా కాదు, ఇంకా పెద్దవి అవి ఎక్కడ పెట్టి తెలుసా? ఇక్కడ కాదు, ఎక్కడో పెట్టుకోలు పైన, ఎక్కడి నుంచి అరిసేవాళ్ళమాట మేము. కొన్ని చోట్ల అవి కూడా ఉండేవి కాదు, నోరు మాటలే. కాబట్టి దేవుని మందిరానికి వచ్చిన వాళ్ళు విశ్వాసంతో ఉంటారు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం వినడం ద్వారా ఏం కలిగింది? నీకు విశ్వాసం రావాలంటే ఇక్కడికి రావాలి. రామ్మ. ఎన్నింటికి ఆదివారం ఆరాధన? 10:30కి. చెప్పడమా? 10:30కి ఆరాధన అయితే యేసుప్రభు అంట ఒక అరగంట ముందే 10ంటికి వచ్చి ఇక్కడ నుంచి ఉంటాడంట. సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని 6 రోజులు నా బెడ్లో పనుల పాటలకు వెళ్ళారు. మాడదారు, సూపు ద్వారా, నాడక ద్వారా ప్రార్థన తప్పులు చేసి ఉంటారు. నా సేవకుని ద్వారా వాక్యంలో వాళ్ళని పరిశుద్ధపరిచి వాళ్ళని దీవించాలని, ఆశీర్వదించాలని చేతులు చాపుతాడంట. ఎన్నింటికి వస్తాడమ్మా యేసయ్య? చర్చి ఎన్నింటికి? ఏసీ ఎన్నింటికి వస్తాడు? మీరెప్పుడు వస్తున్నారు? అంత అర్జెంటా అని కొంతమంది 11:30, 12, కొంతమంది ఆమేన్ అన్నప్పుడు వస్తారు. ముందుగా వస్తే నువ్వు ధన్యరాలివి. మన పనులన్నీ కరెక్ట్ టైం జరిగిపోవాలి. కరెక్ట్గా లెగిసిన కాడ నుంచి, కళ్ళు తెరిసిన కాడ నుంచి అన్ని పనులు కరెక్ట్గా జరిగిపోవాలి. కరెక్ట్గా జరగాలి. మళ్ళీ ఆ పొలం పనులు అన్నిటి కరెక్ట్గా వెళ్ళిపోవాలి. టైం ప్రకారం వెళ్ళిపోవాలి. అన్నీ తినటం కూడా అన్ని టైం. చెప్పండి, అన్నీ టైం దాటి వెళ్తే ఉద్యోగస్తులు ఊరుకుంటారా? మళ్ళీ పొలం పనులు కానీ వెళ్తే ఊరుకుంటారా? 10ంటికి పొలం పనుకో, నువ్వు 1 గంటకి వెళ్ళి ఊడుతా చేస్తా అని ఊరుకుంటారా? 1 గంటకి వెళ్ళి నేను వచ్చానే అంటే అలా రామ్మ అంటారా? ఏమండే, నేను ఆదివారం నాడు 11కి వస్తాను, 12కి వస్తా, 1 గంట నా ఇష్టం. అది నేను 8గా వస్తా. నన్ను ఎవరు అడుగుతారు? అమ్మగారు అడుగుతా, అయ్యగారు అడుగుతారా? వాళ్ళుగా నన్ను అడిగారా? ఈ ఒక్క చర్చినిది ఇంకా అక్కడ లేవా? మనం ఎక్కడికి వెళ్ళినా మన బతుకు సరిగా ఉండాలి. మీరు ఎప్పుడన్నా పీత తెలుసా మీకు? ఎండ్రకాయ అంటారు తెలుసా? చూసిన చేతులెత్తండి. ఎండ్రకాయలు తిన్నోళ్ళు చేతులెత్తండి. చిచ్చియా? ఆయన తిన్నాడు 2 తిన్నావునా? చాలా బాగుండే, ఆరోగ్యం మంచిది. అది కొంత తినరు కానీ చెప్తా. ఎప్పుడన్నా దాన్ని చూడండి, దాన్ని చూపెట్టు, దాన్ని నడకెట్టు, దాని మొఖం ఎట్టమ్మా, దాని మొఖం ఇట్టు, దాన్ని చూపిట్టు, దాన్ని నడక. నేను ఎగరలేకపోతున్నానులే, ఎగిరితే పడతానని అంటే అర్థమనా? స్థిరత్వం యేసయ్య సంఘానికి ఇచ్చునుగాక. నేను విశ్వాసం ఉన్నాను, ఖచ్చితంగా నా తల్లి దేవుడే నన్ను కాపాడుతాడని నమ్మాను, విశ్వసించాను, పరిపూర్ణంగా నమ్మాను. 1984 సంవత్సరం గుంటూరు పట్టణంలో ఇలాంటి యేసుప్రభు సభలు జరుగుతున్నాయి. ఆ సభలకి DGS దినకరన్ గారు పెద్దయ్య గారు చెన్నై నుంచి ఆ సభలకు వచ్చారు. శాంతవర్ధన్ గారు అని ఆ పాస్టర్ గారు రప్పించాడు వాళ్ళని ఎక్కడికి? గుంటూరు సభలకి. లక్షల మంది జనం వచ్చారు. గుంటూరు సభలకి నేను ఉన్న ఊరికి అడవులోకి 600-700 కిలోమీటర్లు, అంత దూరం. అక్కడి నుంచి అడవిలో నుంచి దేవదూత ద్వారా ఆ గుంటూరు సభలకు దేవుడు తెచ్చాడు. ట్రైన్లో వచ్చానో తెలియదు, బస్సులో వచ్చానో తెలియదు. అడవిలో కళ్ళు మూసుకున్నాను, కళ్ళు తెరిసేసరికి సభల్లో ఉన్నాను. సభల్లో ఒక కేకన పడుతుంది, మీసాల గురప్ప, యేసు ప్రభు నేను స్వస్థపరచబోతున్నాడు, రా, నీ విషమంతా ప్రభు తీసే రక్తంలో కడిగి నేను స్వస్థపరచు, ఆయన బిడ్డగా వాడుకోబోతున్నాడు, రా. నా పేరు నాకు తప్ప నా పక్కడు కూడా తెలియదు. నేను వచ్చింది మనుషులు వచ్చానా? దేవదూత అలా తీసుకొచ్చారు. అదృశ్యం అయిపోయి నాకు కనపడలేక అక్కడి నుంచి. నేను తలపైకి తేడుస్తున్నాను, కళ్ళు మూసుకోవడం చేత కదా నాకు. కళ్ళు మూసుకుని నాకు ఎవరు చెప్పలేదు ప్రార్థన అంటే.
కళ్ళు తెరిసే ప్రాణం చేస్తున్నాను, ఆకాశం కూడా చూస్తున్నాను, తెల్లని వెలుగు, గట్టి గడుస్తున్నాను. యేసయ్యా నా యొద్దకు వచ్చింది, మరి ఎంత మాత్రం బయటకు త్రోసని చెప్పవంట. నీ వద్దకు వచ్చాను, నన్ను కనుగరించు. చచ్చిపోతున్నాను, చచ్చే నన్ను బతికించు, చచ్చేదాకా నీ సేవ చేస్తానయ్యా. ఏడుస్తున్నాను. ఆకాశంలో తెల్లని వెలుగు, ఆ వెలుగులో తగ మెరుస్తున్న యేసయ్య చెయ్యి, యేసయ్య చేతి మధ్యలో గాయం కనపడింది. ఈ కంటితో దెయ్యం చూశాను, ఈ కంటితో దేవుని దూతను చూశాను, ఈ కంటితో మన యేసయ్య చేతిని చూస్తున్నాను. యేసయ్య చేతిలో రక్తము నా శరీరంలో ప్రవహించింది. నా శరీరంలో పామిష్యమంతా ప్రభు తన రక్తంలో కడిగి సంపూర్ణ ఆరోగ్యం, స్వస్థత యేసయ్య ఇచ్చాడు. దేవుని పాపము కడిగా భూలే, విషము విరిచబూలి, నిలువెల్ల ఘోరపు విషమేనయ్యా, మనిషిగా పుట్టిన సర్పనయ్యా. పాపము కడిగా భూలే, విషము విరిచబూలి, నన్ను మనిషిగా ఇలా నీవు నిలిపావులే. క్రీస్తు దాసుగా నీరు పెట్టి పిలిచావులే. ప్రభువా కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం. బాపితివి నీవేనయ్యా, కన్నీరు తుడిచితివి నీవేనయ్యా. నా బాధలు బాపితివి నీవేనయ్యా, కన్నీరు తుడిచితివి నీవేనయ్యా. నన్ను దీవించితివి, నన్ను పోషించితివి, నన్ను దీవించితివి, నన్ను పోషించితివి. నీ కౌగిళ్ళు నన్ను పెంచుకున్నావు, నీ కౌగిళ్ళు నన్ను పెంచుకున్నావు. ప్రభువా కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం. చావైన బ్రతు చేతులు పైగా తండ్రి, సరే గట్టిగా చప్పలు కొట్టండి. చావైన బ్రతుకైన నీ కొరకే దేవా, నీ సాక్షిగా నేను జీవింతునయ్యా, నీ సాక్షిగా నేను. ప్రభువా కాచితివి ఇంతకాలం, యేసయ్యా కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం. నలుగురు దాటులు పరీక్షించారు. ఫస్ట్ ఈ అబ్బాయి శరీరంలో పామిషం లేదు, మనిషి రక్తం పామిషం ఉంది, ఈ అబ్బాయి చచ్చిపోతాడు అని రిపోర్ట్లు ఇచ్చారు. ఫస్ట్ యేసుక్రీస్తు ప్రభు నన్ను స్వస్థపరిచిన తర్వాత ఏ దాడులు శాస్త్రం చెప్పారో ఆ దాడులతో పరీక్షించుకుంటే వాళ్ళని పరీక్షించి ఈ అబ్బాయి శరీరంలో పామిషం లేదు, మనిషి రక్తం ఉందని రిపోర్ట్లు ఇచ్చారు. ధ్యానిస్తారు. ఒక స్తంభానికి కుక్కని, పిల్లిని, కోడిని, పందిని కట్టేశారు. ఆ కుక్కని, పిల్లిని, కోడిని, పందిని గట్టిగా గిల్లి కరిచేయమన్నారు. అవి బతుకుంటే నీకు విషయము లేనట్టు, అవి సస్తే ఉన్నట్టు అని ఒక పరీక్ష అంట. ఆ కుక్కని, పిల్లిని, కోడిని, పందిని కరిచేద్దామని వెళ్ళా.
నన్ను చూసిన ఆ పందికి ఏం అర్థమైందో, పంది మాత్రమే తాడు, మళ్ళీ నాలుగు ఏం కనపడిందో దానికి, పంది మాత్రమే తాడు దింపుకొని పారిపోయింది. ఇక మిగిలిన కుక్కని, పిల్లిని, కోడిని గట్టి గిలిగిరి చేశాను. బాగా ఏడిసినాయి, బతికే ఉన్నాయి. ఆ రోజుల్లోనండి నా చేతులతో ఏదైనా తిన్నా, నా గోరులో కానీ నా నోట్లో కానీ నా ఎంగిలి పదార్థాలు కింద పడితే జంతువులు తిన్నా, మనుషులు తిన్నా చచ్చిపోతారు, పక్షులు తిన్నా. అంత ప్రమాదకరమైన ఈ విషపు రోగి యేసేకు కావాల్సి వచ్చింది. దేవుని స్తోత్రం. ఆ సభలో ఉన్న మీలాంటి చెల్లెలు తమ్ముళ్ళు 15 మంది అన్న గుర్రప్ప శరీరంలో పామశం లేదు మేము నమ్ముతున్నామని 15 మంది చెల్లెలు తమ్ముళ్ళు నేను తిన్న ఎంగిలి పదార్థాలు తిన్నారు. నేను తిన్న ఆహారం తినగానే ఆ 15 మంది అప్పటికప్పుడే అక్కడికక్కడే బతికే ఉన్నారు. దేవునికి స్తోత్రం. చచ్చిపోయానుకున్నారా? ఆ ముసలమ్మ అమ్మాయి అంటుంది. ఇప్పుడు చెప్పండి, నాలో ఉన్న పామిషన్ తీసింది ఎవరు? శాషయ్య. ఈ మధ్య నన్ను ఒక మీటింగ్ పిలిచారు, అది ఆల్ నైట్ ప్రార్థన. 11 గంటలకు ఎత్తానన్నోళ్ళు 1 గంటకి ఇచ్చారు. అక్కడ కూడా పొలం పనుల టైం అది. పాపం ఆడవాళ్ళు, నిజంగా చెప్తున్నాను, ఆడకూతుర్లు. నాకు చక్కని భార్యని దేవుడు ఇచ్చాడు, 2 కూతుర్లు ఇచ్చాడు. వాళ్ళందరికీ పెళ్ళి అయిపోయి, నా భార్యకి నాకు పెళ్ళి అయిన తర్వాత నాకు 2 కూతుర్లు పుట్టిన తర్వాత వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. దేవునికి స్తోత్రం. నా భార్యకి 2 ఆపరేషన్లు అయినాయి. చిన్న ఆపరేషన్, పెద్ద ఆపరేషన్ అయింది. నా 2 కూతురు కూడా పిల్లలు పుట్టారు, చిన్న పెద్ద ఆపరేషన్ అయింది. వాళ్ళ బాధ ఏంటో నేను చూశాను. పాపం నడుము నొప్పులు, వేదన, బాధ. ఆ బాధతో ఇంటి చాకరి, ఎంత చాకరి అమ్మ, ఆడవాళ్ళకి ఎంత చాకరి, ఇంటి చాకరి. మా మొగలది ఏముంది, తిరిగి వస్తుంటాం. అందుకే మాకు మగ సంఘం లేకుండా పోయినాయి. ఆ నొప్పులతో, ఆ బాధలతో వాళ్ళు పొలం పనులు చేసి వచ్చి కూర్చున్నారు. 1 గంట దాకా ఉంటారా మసలు? అందరు నిద్రపోతున్నారు. ఏమండి ఇప్పుడు ఇచ్చారు టైం, ఇందుకు ఇప్పుడు టైం ఇచ్చారన్న, నువ్వు లేపుకోమన్నారు. సరే, ఆ సంఘ పెద్దలు అంట 2 ఎదురు కూర్చున్నారు. మంచి ప్రార్థనా పరులు అంట, నాకు తెలియదు. ఆ అక్క ప్రార్థన చేస్తే, ఆ 2 అక్కలు ప్రార్థన చేస్తే నువ్వు బాగా చెప్తే అందరు మెలుకుంటారు అన్నారు. ఆలు పనులకు వచ్చారు, పలుగులు వచ్చారు. ఆ నిద్ర కళ్ళల్లో నిద్ర మత్తులు ఎలాగ ప్రార్థన చేస్తున్నారు తెలుసాలు? ఐసియో పక్కన ఒక ఆమె, అవును శాసయ్య. ఈ ఐసీ ఎవరు, ఈ శాసు ఎవరు నాకు అర్థం కాక ప్రార్థన అయిన తర్వాత అడిగాలని, పక్కన అడిగా, ఎవరు వాళ్ళంటే వాళ్ళ భర్తలను చచ్చిపోయినాడు. ఇప్పుడు వాళ్ళప్పుడు వాళ్ళ కళ్ళ ముందు వచ్చారు వాళ్ళు. మన యేసయ్య పేరు స్పష్టంగా పలకాలి. యేసయ్య అనండి. ఈ భూమి, ఆకాశం, సముద్రం, అందులో సర్వాన్ని కలిగించిన సర్వ సృష్టికర్త అయినా, ఈ ప్రపంచానికి ఒకే ఒక్క దేవుడైనా, ఎవరు నమ్మకపోయినా, ఎవరు ఒప్పుకోకపోయినా, ఈ ప్రపంచానికి ఒకే ఒక్క దేవుడైనా యేసుక్రీస్తు ప్రభు నన్ను స్వస్థపరిచాడు. దేవునికి స్తోత్రం. పరిగెత్తుకుంటూ వెళ్ళి మా నాన్న ఆంబోతంగని చెప్పుకున్నాను నా సాక్ష్యం. ఎవరైతే నాకు ఇష్టం పోసారో వాళ్ళు నన్ను పరీక్ష చేసి ఆశ్చర్యపోయారు. ఎలా పోయింది అన్నాడు. అబ్బా, ఇటీవల యేసు ప్రభు నమ్ముకున్నా. ఆయన ఎవరో కాదు, నా కన్నతల్లి దేవుడు. నీకు తెలుసు కదా, నువ్వే చెప్పావు కదా. 3,50,000 ఖర్చు పెట్టావు, నా రోగం పోలా. యేసు నమ్ముకున్నాను, పైసా ఖర్చు లేకుండా ప్రభు స్వస్థపరిచాడు. మా నాన్న ఆశ్చర్యపోయి ఇంట్లో పరిగెత్తుకెళ్ళి లాభా దేబా 4 మంత్ర పుస్తకాలు తీసుకొచ్చి వాటిని కాల్చేసి, మంత్రశక్తులు శక్తి లేదు, నిజమైన శక్తి నా కొడుకు మీసాల గొప్ప దేవుడైన యేసుక్రీస్తులో ఉందని ఆ మాంత్రికుడు యేసు నమ్ముకున్నాడు. దేవునికి స్తోత్రం. మా నాన్న ఆంబోతంగన్న యేసు నమ్ముకున్నాడు. మా పెద్దన్న, చిన్నన్న, పెద్దదిన, చిన్నదిన, పెద్దక్క, చిన్నక్క, పెద్దమ్మ, చిన్నమ్మ, ఈ ఇంకుడు, ఏ అపరాలు, నా అపరాలు. 3,50,000 మంది మా కోయ జాతులు, అడవి జాతులు, చిన్న పిల్లల్ని బలిచ్చే నర్రపు రాక్షసులు అంటూ వాళ్ళు. అమ్మా, 3,000 మంది కుర్రో అనే వాళ్ళంతా యేసయ్యా నమ్ముకున్నారు. దేవుని స్తోత్రం. నువ్వు ఒక్కడే కొట్టినానా? అయ్యగారు తల కొడతారు. కోయి పాటది, చప్పట్లు. కోయారే కోయ్ కోయ్ కోయ
బామారి సందమామ. కోయా రే కోయ్ కోయ్ కోయా బామారి సందమామ. కోయ్ 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 ఐజలక హైజక ఐజలక హైజక ఐజలక హైజక డింగర్ 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 హోయ్. గుడ్డోళ్ళగా ఉన్నానా? మన భారతదేశంలో 18 రకాల అడవి మనుషులకి 18 రకాల భాషలు, నాకు 10 రకాల భాషలు వచ్చు. ఈ 10 రకాల భాషలో పాటలు పాడి వాక్యం చెప్పి సాక్ష్యం చెప్పగా 3,000 మందిని యేసు నమ్ముకున్నారు అడవి మనుషులు. 250 మంది దిక్కులేని అనాథ బిడ్డలు పాస్టర్లు అవుతున్నారు అడవి మనుషులు. వాళ్ళకి తెలుగు కూడా పాపం. మరి ఆ భాష వినిపిస్తాను మీకు. పుస్తకాలు తేలేదు, ఏమీ తేలేదు, లేవు, అయిపోయింది. ఆ భాష ఎలా ఉండదు వినిపిస్తాను. చెప్పనా వద్దా? ఆ భాషలో పాడనా వద్దా? కళ్ళజోడు పెట్టుకున్నాను. చెప్పండి, నాతో చెప్పండి. నెట్ల దేకమో అనండి. నత్తలు కాదు, నెట్ల దేకమో. మీరు చూడలేదు కదా, చూడండి. నెట్ల దేకమో జాంజగవే, నెట్ల దేకమో మసిరిగాలు, మంకరగాలు, పింకరగాలు, జాంజగండ్రోయ్ కుర్రోయ్. మీకు అర్థమైన అర్థం కాకపోయినా భక్తులారా నేను పాడతాను, భక్తుడు నన్ను కాదు, నన్ను వస్తుంది ఇంట్లో. అయ్యా పెద్దోడా వస్తుందా అన్న, రావట్లేదా? మీరు రావట్లేదంటే ఒకడొస్తుందా? చప్పట్లు. నెట్ల దేకము జాంజగు యేసు నెట్ల దేకము. మజరగాలు, మంకరగాలు, పింకరగాలు, జాంజగండ్రో మస్కోట్లు, మంకాళ్ళు, పింకోళ్ళు, జాంజగండ్రో కుర్రో. ఈ పాట తెలుగు అర్థం ఈసారి చెప్తానే. చప్పట్లు. కోయా రే కోయ్ కోయ్ కోయా బామారే సందమామ. కోయ్ 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 ఐజలక హైజక ఐజలక హైజక ఐజలక హైజక డింగర్ 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 హోయ్. రే రే లా రే రే లా రే లా రే రే లా రే రే లా రే లా రే లా రే లా రే లే లా రే లా రే లా రే లే లా రే లా రే లా రే లే లా. కోయా రే కోయ్ కోయ్ కోయా బామారే సందమామ. కోయ్ కోయ్. మీరు గట్టిగా కోయికోనండి. నేను కోయికోయి అంట, నా వెనక మీరు కోయికోనండి. మంచి మాట, తప్పు మాట కాదు. ఎవడి పిచ్చాడికి ఆనందం. చెప్పండి. కోయ్ కోయ్. కుయికి కాదు. ఆ మధ్య ఒక ముసలి భక్తుడికి ఈ మాట అర్థం కాక కోయికో 80 కోండి కోయ్ అన్నాడు. చప్పట్లు. కోయా రే కోయ్ కోయ్ కోయా బామారే సందమామ. కోయ్ 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 కోండి కోయ్. బండి బంధూరే భయ్యా బండి బంధూరే గుడిని జమారే భయ్యా భజన జమారే యేసుజా ప్రభుణ్య దోకన జమారే యేసుజా ప్రభుణ్య దోకన జమారే. ఆ బండి బంధూరే భయ్యా బండి బంధూరే గుడిని జమారే భయ్యా భజన జమారే. చప్పల కొట్టండి, మీరు చప్పల కొట్టండి. మర్యాదగా చేతులు పైకెత్తండి. ఎవరైనా చేతులు లేకపోతే పక్కోలు సహాయం చేసి వాళ్ళని ప్రోత్సహించండి భక్తులారా. ఈ పాటకు అర్థం, మోషే చేతులెత్తినంతకాలం జయము కలిగింది. ఈ రోజు నుంచి మన కుటుంబ జీవితంలో, ఆర్థిక జీవితంలో, సేవాపరంగా, అన్ని రంగాల ఆత్మీయ ప్రకారంగా దేవుడు మనకు గొప్ప జయమిచ్చునుగాక. రాబోతున్న కీడులు, శోధనలు
అపజయాలు యేసు అగ్నిలో కాలిపోనుగాక, గొప్ప జయము ఇచ్చునుగాక. ఆపకుండా సపట్లు. బండి బంధూరే భయ్య బండి బంధూరే, గుడిని జమారే భయ్య భజన జమారే. సపట్లు కొట్ట. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. ఈరోజు క్రిస్మస్ ఏంటి? 25నే క్రిస్మస్ కాదు. ఎప్పుడు యేసు మనలో పుడతాడు అప్పుడే క్రిస్మస్ ఆనందం. దేవుని ఇస్తాం. సరే, ముంగు చేతన అయిపోతుంది. 5 నిమిషాలు. 5 నిమిషాలు అమ్మా, టైం అయిపోయింది. కరెక్ట్గా 2:30. మంచి టైం. ఈ జన్మలో నాకు కానీ పెళ్ళి కాకపోతే నా సాక్ష్యం బయటకు వచ్చేది కాదు. అసలు నా సాక్ష్యం బయటకు వచ్చేది కాదు. నేను బయటకు వచ్చేవాడు కాదు. వస్తే నన్ను ఎవరు రమ్మని వాళ్ళు కాదు, అందరు పారిపోయేవాళ్ళు. దేవుడు తెలుసు. అందుకనే దేవుడే నాకు పెళ్లి చేశాడు. యేసయ్య పెళ్లి చేశాడు నాకు. దేవుడు చేసిన పెళ్ళి. దేవునికి స్తోత్రం. ఏదెను వనము, మేసాలు కూడా పెళ్లి పాట. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే, ఈ శుభదినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయ్యా. యేసురావయ్యా, కళ్యాణం కమనీయం. ఈ నా పెళ్లి పాట చాలు చాలు. దేవుడు చేసిన పెళ్ళి ఎంత అద్భుతమంటే, అసలు నాకు పెళ్ళి అన్నా తెలియదు, భార్య వస్తుందని తెలియదు. నాకేం తెలుసు? ఒక అమ్మాయి నన్ను లవ్ చేసింది. లవ్ అన్నా ఇష్టమన్నా ప్రేమ అన్నా నాకు తెలియదు ముసలమ్మ. ఒక పక్క ఆ అమ్మాయి ఇష్టపడి, ఎంత అందగాన్ని ఇష్టపడి, ఇంత అందగాన్ని ఇష్టపడి, దాంట్లో బాగా చూపించినాకే ఎంత అందగాన్ని ఇష్టపడి, నాకు చెప్పకుండా ఆ అమ్మాయి వెళ్ళి మా నాన్న ఆంబో తెంగని చెప్పుకుంది. నీ కొడుకు మీసాల గొప్పం తప్ప ఎవరిని చేసుకోనని. ఆ అమ్మాయిని తీసుకొచ్చి మా నాకు చూపించాడు. ఆ అమ్మాయి నాకెళ్ళి చూసి, మంకడా వాతి కొర్రే నువ్వు నాకు నచ్చావు అంది, పెళ్లి చేసుకుంటానంది. ప్రార్థన చేశాను. ప్రభు అన్నాడు, నీ మొఖానికి అది తెలియదు నీకు, నేనే తెచ్చాను, పెళ్లి చేసుకోమన్నాడు. పెళ్లి చేసుకున్నాను. చక్కని భార్యని దేవుడు నాకు ఇచ్చాడమ్మా. ఎంత చక్కని భార్యనంటే, పెళ్ళైన కాడి నుంచి ఈ రోజు వరకు నన్ను ఒక్కసారి కూడా కొట్టలేదు. ఎక్కడికి వెళ్తున్నావురా, ఏ ఊర్లో ఉన్నావురా, ఒక్కసారి చూపించరు ఎక్కడున్నావో. ఎప్పుడు అనలా. మంచి భార్య. దేవునికి స్తోత్రం. నా అసలు పేరు మీసాల గొప్ప. నా భార్య అసలు పేరు అది నేను చెప్పను, నాకు తెలిసిపోయింది. దేవుడు చేసిన కార్యం. ఇప్పుడు నా పేరు క్రీస్ దాసు, నా భార్య పేరు ప్రభు కుమార్. దేవునికి స్తోత్రం. మమ్మల్ని దేవుడు ప్రేమించి 3 పిల్లలు ఇచ్చాడు. పెద్ద కూతురు సువార్త అనే, చిన్న కూతురు ప్రేమజ్యోతి, కొడుకు పేరు జాన్ వెస్లీ, నా పేరు క్రీస్ దాసు. దేవునికి స్తోత్రం. మా ఆవిడ పేరు ప్రభు కుమార్. దేవునికి స్తోత్రం. 2 కూతుర్లు, 1 కొడుకు. కానీ కొడుకు చనిపోయాడు, అదొక పెద్ద సాక్ష్యం. ఈసారి చెప్తా నేను. 2 కూతురికి పెళ్ళి అయిపోయింది. దిక్కు మొక్కు లేని గతి లేని అడవులో పుట్టిన నాకు మంచి వివాహం జరిగించాడు. పిల్లలనిచ్చాడు. 2 అల్లుళ్ళనిచ్చాడు. 3 మనవనిచ్చాడు. ఎంత గొప్ప దేవుడు. యెహోవా నమ్ముకున్నవారు అనండి అమ్మా. నేను దేవుని నమ్ముకొని పాడైపోయానా, బాగుపడ్డానా? చెప్పండి మొగలరా. మొగలంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ప్రపంచంలో మహిళా సంఘాలు ఉన్నాయి, కానీ మనకు ఒక్క మగ సంఘం ఉందా?
రాదు వచ్చినా ఊరుకురాలు. మనం పైన 5వ వచనం చదువుకున్నామే, ఇది ఇరిమియా గ్రంథంలో 17:5లో ఒక చక్కని మాట ఉన్నది. అది చదివేసి చిన్న నా సాక్షిలో ఒక మాట చెప్పి ఇక నేను మాయమైపోతాను. అమ్మ జాగ్రత్త రండిరా. నరులను ఆశ్రయించి శరీరులను ఆధారంగా చేసుకున్నవారు దేవుని హృదయాన్ని దేవుని వైపు నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. చాలు చాలు. ఫస్ట్ పాయింట్, నా కొడుకు చనిపోవడానికి కారణం నేను దేవుని నుంచి నేను మొక్కున్నా, ప్రభువా నన్ను బతికించు, నీ సేవ చేస్తానన్న. బతికించాడు. బతికించినప్పుడు నేను సేవ చేయాలి వద్దా? చేయకుండా చిన్న జాబ్ వచ్చింది. నేను చదువుకుంది కూడా చిన్నగా చదువుకున్నాను, ఎస్టీని కాబట్టి నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చేసింది. నాకు స్టేట్ బ్యాంకులో రైల్వేది వచ్చింది, 2 వచ్చినాయి. ఒకటిగా 2 వచ్చినాయి. ఒక రైల్వే అంటే పట్టాలు కొట్టుకుంటూ పోతాడే, అది చేసి ఇప్పుడు ఆ దాంట్లో ఉంటే నేను ఇప్పుడు డ్రైవర్ అయ్యేవాడిని. ఏది ట్రైన్ డ్రైవర్ని. లక్షలు వచ్చాయి నాకు, బాగా ఎక్కువ డబ్బులు వాళ్ళకి. వెళ్ళేవాడిని. కానీ రోజుకు ఒకళ్ళు చత్తుండేవాళ్ళు దాంట్లో. రైలుపేట కింద మనుషులు జంతువులు చత్తుంటే నేనే ఎత్తాలి వాళ్ళందరినీ. నాకు భయం వేసి తను వదిలేశాను. మళ్ళీ గవర్నమెంట్ జాబ్, ఇది స్టేట్ బ్యాంకులో వచ్చేసింది. ప్రభు అన్నాడు, జాబు చేసుకుంటూ సేవ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ నువ్వు జాబు చేసే అర్హత నీకు లేదు, నా సేవ తప్ప. రమ్మన్నాడు. నేను రాలేదు. చాలా చిత్రాలు చేశాను. ఆ చిత్రాల వల్ల ఒక శాపం వచ్చింది. యెహోవా కార్యాలు అశ్రద్ధ చేసే వాళ్ళకి శాపాలు వస్తాయి. అలాగ వచ్చేసింది. అబ్బాయి చచ్చిపోయాడు. అది తర్వాత చెప్తాను, దాని చాలా స్టోరీ ఉంది. సరే, రెండోది ఏంటంటే, ఇక బాగానండి, నేను ఇప్పుడు దేవుని మీద ఆధారపడాలా మనుషుల మీద ఆధారపడాలా? మీరు చెప్పండి అన్న, చెప్పండి. కొంతమంది చెప్పట్లేదు. అంతే కదా, మనుషుల మీద ఆధారపడాలా? నేను సేవకుడిని. ఎంతగా దీవించాడు, నన్ను దీవించాడు. ఎంత గతిలేని నన్ను మీసాల గురప్ప క్రీస్దాస్ అంటే, అయ్యా ఒక్కరోజు నువ్వు కావాలి మాకని నా కోసం ఎదురు చూసే వాళ్ళని తయారు చేశాడు దేవుడు. సరే, 2009 బాగానండి, దేవుడు నాకు ఒక చక్కని కారు ఇచ్చాడు. కొత్త కారు, ఫైనాన్స్లో తీసుకున్నాను. మారుతి ఓమ్ని, పైన స్టాండ్ కట్టుకొని, లోన బైబిళ్ళు, కరపత్రాలు, ఎవరన్నా పాత బట్టలు రైస్ ఇస్తే అవి తీసుకొని వెళ్ళి అడవులోకి వెళ్ళి, కనీసం బట్టలు కూడా ఉండవు అక్కడ కొంతమందికి, అలాగ బట్టలు ఇచ్చి ఆహారం పెట్టి సువార్త చెప్పగా 1000 మంది రక్షించబడ్డారు. అలా ఆ వాహనం సిద్ధపడింది. ప్రతి నెల దానికి 7,000 రూపాయలు పైగా దానికి ఫైనాన్స్ కట్టాలి, అప్పు కట్టాలి. అమ్మా నా కోసం ప్రార్థన చేస్తున్నావా? మీకు దండం పెడతాను. ఇంటికి వెళ్ళి ప్రార్థన ఆ పేరేంటమ్మా? జ్యోతమ్మా, చిలకమ్మకు వందనాలు అమ్మ. నేనే దొరికాను నీకు. మన ఒక సభలో, అమ్మ ఎందుకమ్మా కళ్ళు మూసుకుంటున్నావు అన్న, నీ కోసం ప్రార్థన చేస్తున్నా చెప్పుకుంది. అప్పటి నుంచి భయం వేసిందాక ఇంటికి వెళ్ళి నా కొరకు ప్రార్థన చేయి. ఇప్పుడు మాత్రం చేయక అమ్మ, అయిపోయింది, 12 అయింది. ఆ కారుతో అలాగ పరిచయం చేసుకుంటూ బాగా, నాకు చాలా ముఖ్యమైన విషయం అది. ఒంగోలు సభలకు వెళ్ళాను. ఒంగోలులో రైల్వే స్టేషన్ ఎదురుగానే ఒక పెద్ద గ్రౌండ్ ఉంది. ఆ గ్రౌండ్లో సభలు జరిగినాయి. దాదాపుగా 1000 జనం వచ్చారు, ఒక 10,000 జనం వచ్చి ఉంటారు. సరే, నా కారు కూడా వచ్చింది. నా సాక్షిని చెప్పాను, వాక్యం అంతా అయిపోయింది. ఆ కారుకి నుంచి నెలకి 7,000 రూపాయలు కట్టాలి. దానికి త్వరగా అప్పు తీరినట్లుగా మీరు అందరూ ప్రార్థన చేయమని చెప్పి నేను కిందకి వెళ్ళి కూర్చున్నా. అక్కడ పాస్టర్ గారిని ఇలా స్టేజ్ మీద కూర్చోబెడతా, అందరిని కింద కూర్చోబెడుతున్నారు. ఆ అధ్యక్షుడు నేనే. సరే, నేను కిందకి వెళ్ళి కూర్చున్నా. అక్కడ ఒక పాస్టర్ గారు వచ్చి నాతో మాట్లాడుతున్నాడు. 2 అయ్యగారులు వచ్చి, మీసాల గురప్ప, ఇంతమందిలో 7,000 రూపాయలు అప్పు కట్టాలని చెప్పావు కదా, చెప్పినందుకు ఒక్కడన్నా 1 రూపాయి నీకు ఇచ్చాడా? పాపం చెప్పావు, ఒక్కడన్నా వచ్చి ఇదిగా ఎగిర్చారు నీకు. మేము చెప్పినట్టుగా నువ్వు విన్నావంటే
నీ కారు అప్పు తీరిపోయి నువ్వు నీ కారు పైకి వెళ్ళిపోతామని చెప్పాడు. సరే ఏంటి చెప్పమన్నా, ఏం లేదు కానీ ఈ మధ్య ఒక స్కీమ్ వచ్చింది మన పాస్టర్లకి. ముందు 5,000 కట్టు, తర్వాత 25,000 ఇస్తారు నీకు. 10,000 కడితే 50,000 ఇస్తారు. 20,000 కడితే 1,00,000 ఇస్తారు. నువ్వు అసలు సేవ చేయకరా, అసలు నువ్వు కాదు, నీతో పాటు నీ స్నేహితులు, నీ బంధువులు మొత్తం అందరు కలిసి 200 మంది నీ స్కీమ్లో చేర్చావంటే నీకు నెలకు 2 లక్షలు వస్తాయి. కూర్చో, అసలు సేవ కలదు నువ్వు. అసలు ఆ ఎలిషాబి ఎవరి వెళ్ళదు, ఇంట్లో కూర్చుని ఎంత వద్ది, 2 లక్షలు వస్తాయి. తర్వాత మీ అడవుల్లో అనాథ పిల్లలకి హాస్టల్ కట్టిస్తాం, చర్చిలు కట్టిస్తాం అని చెప్పి కొన్ని ప్రూఫ్లు నాకు చూపించారు. వాళ్ళ మాటలు నేను నమ్మే 200 మందిని పిలిచి కట్టుకోండి, డబ్బులు బాగోతాయి అని చెప్పారు. కట్టుకోండి, మీరు అందరూ కట్టుకోండి, డబ్బులు బాగోతాయి అని చెప్పారు. మా ఎలిషాయి గారు లాంటి తెలుగలవారు లెగిసి, అయ్యగారు మేము కడతాం, మా డబ్బులు మాకు రాకపోతే ఎగ్గొడితే ఎవడకు బాధ్యత అన్నాడు. అప్పుడు నేను చెప్పాలి, నీకు ఇష్టమైతే కట్టుకో, లేదని ఒక్క మాట అంటే బాగుండేది. అలాగనకుండా నేను మీసాలు తిప్పాను. ఈ మీసాల గొరప ఉన్నాడు పొమ్మన్న, మీసాల గొరప మానతో ఉండగా మాకు భయం ఏంటని 200 మంది అమ్మ పాపం నిరుపేదలు, కొందరు దాంట్లో భిక్షగాలు ఉన్నారు. ఏం తెచ్చారు, ఎక్కడ తెచ్చారు, అప్పులు తెచ్చారు. మొత్తానికి 20 లక్షలు రన్నా. ఎంతమ్మా? 3 బ్యాగులు తెచ్చి నాకు ఇచ్చారు. వాళ్ళు వచ్చారు, 3 వచ్చారు. వాళ్ళు గుడ్డోడు ఉన్నాడు, తీసుకొని లెక్క పెట్టుకొని 2009లో శభాషకు రప్ప శభాష్ మొత్తం సరిపోయినాయి. 20 లక్షలు వచ్చినాయి. ఇక నువ్వు నీ కారు అని చెప్పి 2009లో వెళ్ళిపోయిన వాళ్ళు ఇప్పుడంతా ఏ సంవత్సరం ఇది లెక్కేసుకుని 8 సంవత్సరాలు అడ్రస్ లేదమ్మా, ఇడిపిరి తెలీదు. ఆ 200 మంది వచ్చి నన్ను అన్నారు, మీసాల గొరప్ప వాళ్ళెవరో మాకు తెలీదు, మర్యాదగా మా డబ్బు మాకు ఎత్తావా, మీసాలు పీకేమంటావు అన్నారు. నా భార్య చాలా మంచిదండి, నాకు చెప్పింది, కరెక్ట్ మాట చెప్పింది. అయ్యా, ఇది మన కట్టక ముందే జరిగేటప్పుడే, వద్దు, దిక్కు మొక్కు లేని గతి లేని మనల్ని దేవుడు ఎంతగా దీవిస్తున్నాడు, కకృతి పడద్దు. ఇప్పుడు మేమేగా వాక్యం చెప్పేది ఏమన్నా, నాపేక్ష సమస్త కీడులకు ఎన్ని చెప్పేది మేము. మళ్ళీ వాక్యాలు మీకు ఎన్ని అప్పులు ఉన్నాయమ్మా? అప్పులు చేసిన వాళ్ళు చేతులెత్తండి. ఈ 2022లో దాటకముందే మన అప్పులని యేసయ్య తీర్చునుగాక. 21 లక్ష తీర్చిన దేవుడు మీ అప్పులు తీర్చడా? 20 లక్షల అప్పులు తీర్చిన దేవుడు. చాలా దింపండి అమ్మా. 20 లక్షల అప్పులు తీర్చేశాడు. ఏడ్చాను బా, ఎంత ఏడ్చాను, నా తలకాయలు పగల కొట్టుకున్నాను. దేవుడు సహాయం చేశాడు, అప్పులను తీర్చేశాడు. ఏదైనా ఉండొచ్చు కానీ అప్పులు ఉండకూడదమ్మా. యేసునామములో అప్పులను తొలగిపోనుగా. అప్పులు దేవుడు తీర్చేశాడు. 1 లక్ష ఎగచేస్తే మీటింగ్ పెట్టాను, 200 పిలిపించాను. వాళ్ళకి ఇచ్చిన దాన్ని బట్టి కవర్లో రసీదులు ఉంటాయి, ఆ డబ్బులన్నీ ఇచ్చేసాను. అందరూ సంతోషంగా వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం, ఆనందంగా వెళ్ళిపోయారు. ఒక్క అప్పు లేకుండా దేవుడు కాపాడాడు. అరే నాన్న, పెద్ద మనుషులారా, పెద్ద మనిషా చూడ, గ్రామ పెద్ద గారు, గ్రామ పెద్ద, సంఘ పెద్దమ్మ, మేసలాగమని సరే అమ్మా. మరి పిల్లలంటే నాకు చాలా ఇష్టం లేమ్మా, ఏమనుకోబాకండి. నా అప్పులు తీర్చిన దేవుడు, నా రోగం తీర్చిన దేవుడు, నా సమస్యలు తీర్చిన దేవుడు, మిమ్మల్ని దేవుడు దీవిస్తాడు. నేను అప్పులు పాలవడానికి మొట్టమొదటి కారణం అంటే దేవుని నుండి తొలగిపోయాను. పాస్టర్ నయ్యుండి కూడా మనుషుల్ని ఆధారం చేసుకున్నాను, వాళ్ళ మాటలు అమ్మాను. చర్చిలు కట్టిస్తాము, ఇల్లు కట్టిస్తాము, 200 మందిని సమకూరిస్తే, ఈ స్కీములో చేరిస్తే నీకు 2 లక్షలు వస్తాయి అని చెప్పారే. ఆ దొంగ మాటలు ఇన్ని
నా దేవుని దూరం అయ్యాను, అప్పులు పాలయ్యాను. ఒకవేళ మీరు క్షమించమని కోరుకోండి. అయ్యా మమ్మల్ని 7 రోజులు కూడా నేను క్షమించమని కోరుకున్నా. అయ్యా ఇంక ఎప్పుడు అప్పులు చేయను అయ్యా, ఇలాంటి ఎప్పుడు మోసపోయినయ్యా, నన్ను కాపాడమని ప్రార్థించాను. కాబట్టి దేవునికి దూరమైన ప్రతి ఒక్కరు ఏదో సమస్యలు ఉంటారు. దేవునికి దగ్గరగా వస్తే అన్ని పటాపంచలు అయిపోతాయి. దేవుని ఇష్టం. ఇంత గొప్ప మీసాల గొప్ప నేనే పడిపోయినాను, అప్పులు పడిపోయాను. దేవుడు అప్పులను తీర్చేశాడు. మీ అప్పులు ఎంత? మన అప్పులన్నీ ఈ 2002లోనే దాటక ముందే తీరిపోనుగాక. నమ్మిన వారు చేతుల పైకి గట్టిగా చప్పట్లు కొట్టండి. సంతానం లేని వారికి సంతానం కలుగునుగాక. రోగులను అద్భుతంగా దేవుడు బాగు చేయనుగాక. అద్భుతాలు దేవుడు ఇచ్చునుగాక. ఆగండి. సొంత ఇల్లు లేనోళ్ళు చేతులెత్తండి. మాకు సొంత ఇల్లు లేదు అన్నోళ్ళు ఎత్తండి అమ్మా. బంధం ఇదేంద్రా పైకెత్తండి. మీరు అనుకోవచ్చు నువ్వు ఎత్తావా అని. యేసు నామములో ఈ 2022లోని సొంత ఇల్లు, సొంత స్థలం ఇచ్చి సొంత మందిరం కూడా దేవుడు ఇచ్చునుగాక. పెళ్ళి గానోళ్ళకి అందరికీ, ముసలోళ్ళు కాదు. నేను ఒక సభలో పెళ్లి గానులు చేతి ముసలు చేయిస్తారు. అప్పటి నుంచి మాట్లాడలే నేను. సంబంధాలు కుదర్చబడి పెళ్ళిడికి వచ్చిన బిడ్డలందరికీ వివాహాలు జరుగునుగాక. ఇంకొక మాట, ఉద్యోగం లేని వాళ్ళందరికీ దేవుడు ఉద్యోగం ఇచ్చునుగాక. పనులు ఇచ్చునుగాక. పని చేసుకునే శక్తి దేవుడు ఇచ్చునుగాక. దేవుడు గొప్పగా చేస్తాడు. అమ్మా, నన్ను దీవించిన దేవుడు మిమ్మల్ని తప్పందరూ దీవిస్తాడు. ప్రార్థన చేయండి. యేసయ్యకి మహిమ కలుగునుగాక. మీ అందరికి వందనాలు. నా కోసం ప్రార్థించి. నా పేరేంటి? ఒక ఆమెకు తెలియక నా పేరేంటన్నా కీస్ అంది. స్పష్టంగా చెప్పండి, నా పేరేంటా? ఒకప్పుడు మీసాల కృప, ఇప్పుడు క్రీస్తు దాసు. దేవుని కృపలో నన్ను ముందుకు సాగిస్తున్నాడు. మరి అయ్యగారు ఒక పాట కోరుకున్నారు, ఇప్పుడు ఆ పాట పాడుతున్నాను. ఒకసారి అందరూ మోకాళ్ళ మీద ఉండండి, 2 చేతులు జోడించండి, ప్రభుకు దండం పెట్టండి. శివరంజని రాగం. ఒక్క 2 నిమిషాలు 5 నిమిషాలు ప్రభు సన్నిధిలో సాగుదాం. ఆనందంగా ఉండండి, సంతోషంగా ఉండండి. నా కోసం అందరూ ప్రార్థన చేయండి. 3 నిమిషాల్లో ముగించుకుందాం. కళ్ళు మూసుకోండి, 2 చేతులు జోడించండి, ప్రభుకు దండం పెట్టండి. యేసయ్యా యేసయ్యా మరువలేనయ్యా నిన్నే విడువలేనయ్యా. యేసయ్యా యేసయ్యా మరువలేనయ్యా నిన్ను విడువలేనయ్యా. అలా పెట్టలే. స్తోత్రం స్తోత్రం. అందరు ప్రార్థనలో ఉండండి. దేవుని ఆత్మ వచ్చే సమయంలో సాతానుడు గలిబిలి చేస్తున్నాడు. యేసు రక్తమే జయం, శిల రక్తమే. నీ ఆత్మకార్యం జరిగించు నాయన, నీ గొప్ప కార్యం జరిగించు నాయన.
నీ బలమైన కార్యం జరిగించు నాయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. యేసయ్యా, యేసయ్యా, మరువలేనయ్యా నిన్ను విడువలేనయ్యా. నిలువున నలిగావు ఆ సిలువలో, కరుణతో పిలిచావు ఆ కనులతో. యేసయ్యా నా కొరకు నిలువున నలిగావు ఆ సిలువలో, కరుణతో పిలిచావు ఆ కనులతో. నీ రుణమే తీరునా నా సర్వమర్పించిన, నా సర్వమర్పించిన నీ రుణమే తీరునా. బ్రతికెదని కోరకే నీ సాక్షిలో నా చేయి విడువక నడిపించుము నన్ను. యేసయ్యా, 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 మరువలేనయ్యా నిన్ను విడువలే. ఈ మాట అందరు గట్టిగానండి. మరువలేనయ్యా నిన్నే విడువలేనయ్యా. యేసయ్యా, నమ్మిన వారే నన్ను మోసగించి నడి సంద్రములో నా చేయి విడిచిరి. నమ్మిన వారే నన్ను మోసగించి నడి సంద్రములో నా చేయి విడిచిరి. మిత్రులైన వారే శత్రులయ్యారయ్యా, నా చెంతకు చేరి నన్నాదుకున్నావయ్యా. పగిలిన నా గుండెకు గాయము మార్చావయ్యా. యేసయ్యా, యేసయ్యా,
చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టండి. యేసయ్య మన మధ్యకు వచ్చేసాడు. యేసయ్యా అయ్యా రావయ్యా యేసయ్యా, రావయ్యా యేసయ్యా, రా మాలోకి రా, మాలోకి రా, రగిలించు, నీ ఆత్మ రగిలించు. చప్పట్లు కొడుతుండగానే దెయ్యాలు కాలిపోతున్నాయి, చప్పట్లు కొడుతుండగా రోగులు బాగుపడుతున్నారు. యేసయ్యా నీవు లేనిదే ఒక్క క్షణమైనా నేను బ్రతుకలేనయ్యో. నా దేవా యేసయ్యా, నా తండ్రి, నా ప్రభువా, ఆత్మ ఆత్మ ఆత్మ, హల్లెలూయా హల్లెలూయా. శక్తి 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 రగిలించు నాయనా, నీ ఆత్మ రగిలించు.